లోకంలో పరాన్నభుక్కు అని ఒక మాట. పరాన్నభుక్కు అంటే ఇతరుల ఇంట అన్నం తినేవాడు అని. ఇతరుల ఇంట ఎప్పుడూ అన్నం తినడం అనేటటువంటిది మంచి లక్షణం కాదు. అందున ఉపవాసం చేసినప్పుడు అసలు తినకూడదు. తాను ఉపవాసం చేసి ఉన్నాడు అనుకోండి, పక్కింటికి వెళ్ళి భోజనం చేయకూడదు. ఎందుకంటే తాను ఉపవాసం ఉన్నాడు, తన ఇంట్లో ఉన్న ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఉపవాసం ఉన్నట్లేనా రోజు? ఆయన కూడా మరి ఏం పుచ్చుకోడుగా. ఈశ్వరుడు కూడా మహానైవేద్యం లేదు ఆ రోజున, అన్నం లేదు. ఎప్పుడు అన్నం తింటాడు ఆయన? మీరు ఉపవాస దీక్ష విరమణ చేసేటప్పుడు మీరు వండుకుని మీరు దీక్షా విరమణం చేసే ముందు పట్టుకెళ్ళి ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టి తెచ్చుకుని మీరు ప్రసాదంగా తింటే ఈశ్వరుడు ఉపవాసం కూడా విరమణం అవుతుంది. మీరు ఇక్కడ ఉపవాసం చేసి పక్కింట్లో భోజనం గడిపారనుకోండి, మీ ఇంట్లో ఈశ్వరుడు గురించి అసలు పట్టింపు మీకుందా? ఉపవాసం ఎవరి కోసం చేసినట్టు? ఎవరి అనుగ్రహానికి చేసినట్టు? ఆయన్ని మాడిచి ఆయన మీద గౌరవం లేకుండా ఆయన కోసమే నేను పూజ చేస్తున్నానని ఆయన్ని మార్చేసి పక్కింటికి మీరెళ్ళి భోజనం చేసి ఇక్కడ మహానైవేద్యం లేకపోతే ఇంకా ఉపవాసం ఎలా ఫలిస్తుంది? అందుకే ఉన్న ఊళ్ళో కాకుండా ఇంకో ఊళ్ళో ఉన్నప్పుడు అసలు ఉపవాసం చేయడం అనవసరం. అందుకు కదా వద్దన్నాను నేను మొన్న. ఉన్న ఊళ్ళో ఉంటే ఉపవాసం చేయాలి, ఎక్కడో ఉండి ఉపవాసం ఎందుకు? ఇక్కడుంటే చెయ్యి, ఓపిక ఉంటే ఉపవాసం. అంతేగాని ఇంకో ఇంట్లో ఉపవాసం చేసి ఈ ఇంట ఈశ్వరుడు ఏమైనట్టు? పైగా పొన్ని భార్య ఉందా అంటే ఇద్దరు తాళం వేసి వెళ్ళిపోతుంది. కాబట్టి దేని ధర్మం దాంతే. కాబట్టి ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడిందంటే, ఒరులు ఇంట ఎన్నాళ్ళు ఉంటావు, పరాన్నభుక్కుగా ఉండకూడదు. అలాగా చాలా కాలం అయిపోతుంది. ఆయనకో ధర్మం ఉంది, మీరు వెళ్ళిపోండి అనలేడు. మనం అలా పడి తినడం అనో మాట ఉంటుంది చూశారు, అలా ఎంతకాలం తింటాం. ఇక్కడ ఏమిటి లాభం ఇక్కడ ఉండడం వల్ల అంటే అన్యథా చెప్పేసింది ఆవిడ. ఇక్కడి నుంచి కదిలితే లాభం ఉంది. ఏమిటో తెలుసా? అర్జునుడికి ద్రౌపది ఇల్లాలవుతుంది. ద్రౌపది అర్జునుడికి ఇల్లాలైన ఉత్తర క్షణంలో దృష్టజ్యుమ్నుడు బావమరుదవుతాడు, ద్రుపదుడు మామగారు అవుతాడు. ద్రుపదుడు మామగారు అయినటువంటి ఉత్తర క్షణంలో పాండవుల 5గురికి ఒక గొప్ప రాజు యొక్క ప్రాపకం కలిసి వచ్చేసింది. మళ్లీ వీళ్ళు క్షత్రియులని ప్రకటించుకోవచ్చు. ప్రకటించుకున్న ఉత్తర క్షణంలో ఇదే అన్యాయం, పాండవులు బతికున్నారని అందరూ చాలా మంది అటు వస్తారు. రాగానే ధృతరాష్ట్రుడు భయపడి రాజ్యం అన్నా ఇస్తాడు, లేదా మళ్ళీ హస్తినాపురం అన్నా తీసుకెళ్తాడు గౌరవంగా. ఇంత మలుపు తిరగాలంటే, లాభం కలగాలంటే ఇక్కడి నుంచి కదలాలి తప్ప ఇక్కడ ఇంకా ఇలా ఉండిపోతే ఎందుకు? దేశము కాలము కలిసి వచ్చే ఈ ధర్మము వలన. ఇది ఓర్పు అంటే. అన్నిటికన్నా చిత్రమైన విషయం ఏమిటంటే, ధర్మాన్ని పట్టుకోవాలనుకున్న వాడికే చాలా ఓర్పు ఉండాలి. ఓర్పు లేనివాడు అధర్మం వైపు వెళ్ళిపోతాడు. దానికి పెద్ద సిద్ధాంతం ఏమి ఉండదు. కానీ ధర్మాన్ని పట్టుకోవాలి అనుకున్నవాడు మాత్రం ఖచ్చితంగా సహనాన్ని పొంది ఉండాలి. ఎందుకంటే ధర్మము ఉత్తర క్షణ ప్రయోజనమును మీకు కల్పించదు. ఇప్పుడు ఈ క్షణంలో ఇలా ధర్మాన్ని పట్టుకుంటే ఇలా ఫలితం వచ్చేస్తుంది అని ఉండదు. కానీ మీరు అలా ధర్మాన్ని పట్టుకుని ఉంటే మీకు వచ్చేటటువంటి ఫలితము శాశ్వతమైనదై ఉంటుంది. అధర్మాన్ని పట్టుకుంటే వచ్చేటటువంటి ఫలితము అప్పటికప్పుడు మిమ్మల్ని ఉపశాంతికి గురి చేసినట్లుంటుంది, కానీ శాశ్వతమైనటువంటి దుఃఖం వైపుకి తోసేస్తుంది. ఎంత శాశ్వతమైన దుఃఖం వైపు కడతాడంటే, నిన్న ధర్మరాజు గారు అన్నాడే, ఇక్కడ ఈ జన్మలో ఈ శరీరంతో కొన్నిటిని అనుభవించి విడిచిపెట్టేసి ఉత్తర జన్మలలో అనుభవించడానికి కావలసినంత దుఃఖానికి హేతువైన పాపాన్ని, సహనాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని విడిచిపెట్టినటువంటి కారణం చేత జీవుడు పట్టికెడతాడు. మహానుభావులైనటువంటి పాండవులు అంత కష్టంలో కూడా బ్రాహ్మణ వేషాల్లో ఏకచక్రపుర అగ్రహారంలో వాళ్ళు భిక్షాటన చేసి ధర్మమునకు కట్టుబడి అలా నిలబడ్డారు తప్ప వాళ్ళు ఏ క్షణంలోనూ కూడా ఓర్మిని కోల్పోయి తొందరపడి కౌరవుల మీద దండయాత్ర చేసే ప్రయత్నం మాత్రం వాళ్ళు చేయలేదు. ఇది ఇలా జరుగుతుండగా వాళ్ళు ఏకచక్రపురాగ్రహారంలో ఉండి బకాసురుణ్ణి వధించినటువంటి పిదప ఆ ఇంటికి, వాళ్ళు ఉంటున్న ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన, మీరు చూసిన వింతలు విశేషాలు ఏమిటి అని కుంతీదేవి పాండవులు ప్రశ్న వేస్తే, అసలు ఉండవలసిన వింతంతా అదిగో ఆ ద్రుపద మహారాజు గారి పరిపాలన చేస్తున్నటువంటి పాంచాల దేశంలోనూ రాజధాని అయిన కాంపిల్య నగరంలోనూ ఉంది. అయోనిజ అయినటువంటి ఆడపిల్ల పుట్టింది.
ఆమె అయోనిజ. అయోనిజ అయినటువంటి కారణంగా పుట్టినటువంటి ఆడపిల్ల ఒక ఎత్తు అయితే, అదే అగ్నిగుండంలోంచి సంభవించినటువంటి పురుషుడు ఒక ఎత్తు. ఈ ఇద్దరిని ద్రుపద మహారాజు గారు తపస్సు చేసి కన్నాడు. అంటే సహజంగా పాండవులు ఒక ప్రశ్న వేశారు, అయోనిజ అయితే తండ్రి ఎలా అయ్యాడు? అసలు ద్రౌపదీదేవి జీవితానికి సంబంధించినటువంటి పెద్ద ప్రశ్న ఇక్కడ పాండవులు వేశారు. ఆమె అయోనిజ. అయోనిజ అంటే అసలు స్త్రీ సంబంధం లేదు ఆవిడికి. ఆవిడ ఒక స్త్రీకి పుట్టినది కాదు. ఒక స్త్రీకి పుట్టినది కాదు కాబట్టి తన భార్య వలన జన్మించినది కాదు ద్రౌపదుడికి. తన భార్య వలన జన్మించని దానికి తాను ఎలా తండ్రి అయ్యాడు? ఆమె ద్రుపదుడికి దొరికిందా? ఆమె ద్రుపదుడికి కూతురుగా ఉండాలని తనంత తానుగా కోరి వచ్చిందా? ఏ కారణం చేత తండ్రి అయ్యాడు? సరే, ఒక ఆడపిల్లకి తండ్రి అయ్యాడు, బాగుంది. అలా అయోనిజుడైనటువంటి కుమారుడికి కూడా తండ్రి ఎలా అయ్యాడు? ఏకకాలంలో ఇద్దరు పిల్లలు అలా ఎలా పుట్టారు ద్రుపదుడికి? మాకు ఈ అనుమానం ఒకసారి తీర్చండి అని అడిగారు. అడిగితే ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఒక మాట చెప్పాడు. వీళ్ళు పాండవులు అన్న విషయం బ్రాహ్మణుడికి తెలియదుగా, వాళ్ళు కూడా బ్రాహ్మణ కుమారులే అనుకుంటున్నారు. అనుకుని ఆయన అన్నాడు, గతంలో భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు ద్రోణాచార్యుడు అని ఒక ఆయన ఉండేవారు. అదే భరద్వాజుని ఆశ్రమంలో అదే భరద్వాజుడి దగ్గర అదే భరద్వాజుని కుమారుడైన ద్రోణాచార్యుల వారితో కలిసి ద్రుపదుడు కూడా విద్యాభ్యాసం చేశాడు. తర్వాతి కాలంలో ద్రోణాచార్యుల వారు అగ్నివేశునికి శుశ్రూష చేసి అగ్నివేశుల నుండి కొంత విద్యను సంపాదించారు. వీళ్ళిద్దరూ కలిసి భరద్వాజుడి దగ్గర విద్య నేర్చుకునేటటువంటి రోజులలో ద్రుపదుడు స్నేహితుడైన ద్రోణుడితో ఒక మాట అన్నాడు, మా నాన్నగారి తర్వాత నేను రాజవుతాను, నీకేదైనా ఆపదొస్తే నా దగ్గరికి వచ్చి నువ్వు సహాయమును అపేక్షించవచ్చు అని. తదనంతర కాలంలో ఆ వృషతుడు అనబడేటటువంటి రాజు ద్రుపదుని యొక్క తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ద్రుపదుడు రాజు అయ్యాడు. ద్రోణుడు కృపాచార్యుల వారి చెల్లెలైన కృపిని వివాహం చేసుకుని అశ్వత్థామ అన్న కొడుకుని కన్నాడు. దరిద్రం అనుభవిస్తూ పిల్లవాడికి పాలు కూడా పట్టలేనటువంటి దుస్థితిలో స్నేహితుణ్ణి అపేక్షిద్దాం సహాయం అని చెప్పి బయలుదేరి ఆ పాంచాల దేశానికి వెళ్లి ద్రుపదుణ్ణి కలుసుకున్నాడు. ఆ ద్రుపదుడు ద్రోణుణ్ణి అవమానించాడు. ఇదంతా మీరు విన్న ఘట్టమే. అవమానించి పంపేశాడు, దరిద్ర బ్రాహ్మణుడికి ఐశ్వర్యవంతుడైన రాజుకి స్నేహమా అని. అలా వెళ్లిపోయినటువంటి ద్రోణుడు హస్తినాపురానికి వెళ్లి నూతిలో పడిపోయినటువంటి బంతిని పైకి తీయడంలో తనకున్నటువంటి విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించిన కారణం చేత భీష్మాచార్యుల వారి యొక్క దృష్టిని ఆకర్షించి ఆయన చేత నియామకాన్ని పొంది పాండుకుమారులకు ధృతరాష్ట్ర కుమారులకు కూడా విద్యాభ్యాసం చేయిస్తూ భారతదేశంలోనే అనలేని ప్రఖ్యాతి వహించి ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా వచ్చి ఆయన దగ్గర విలువిద్య నేర్చుకునేటంతటి గొప్ప గురువుగా కీర్తికెక్కాడు. అటువంటి ద్రోణుడు పాండవులకు కౌరవులకు పాఠాలు చెప్పడం పూర్తయిన తర్వాత గురుదక్షిణ అడిగాడు. ఏం కావాలి అని అడిగితే ద్రుపదుణ్ణి బంధించాలన్నాడు. పాండుకుమారులలో అత్యంత ప్రముఖుడైనటువంటి అర్జునుడు తనకున్నటువంటి విలువిద్య శక్తి చేత ద్రుపదుణ్ణి ఓడించి రథచక్రానికి కట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారి ముందు నిల్చోబెట్టాడు. తనని పరిహసించినటువంటి ద్రుపదుణ్ణి ద్రోణుడు కూడా పరిహసించి విడిచిపెట్టాడు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేకపోయాడు. నన్నయ్య గారు అక్కడ ఒక మాట చెప్పారు, బ్రాహ్మణుడి కోపం గడ్డి మంట, ఎంతోసేపు ఉండదు. కానీ క్షత్రుయుడి కోపం అలా లేదక్కడ. అతను కడుపులో పెట్టుకున్నాడు. ఒక బ్రాహ్మణుడు ద్రోణాచార్యుల వారు, ఆ బ్రాహ్మణ తేజస్సు ముందు క్షత్రియ తేజస్సు నిలబడలేకపోయింది. ఆయన కాదు ఖడ్గం పట్టుకుని నిలబడినవాడు, ద్రుపదుడే చెప్పుకున్నాడు ఒక చోట, నిజంగా ద్రోణుడే తన ఖడ్గాన్ని బయటికి తీసి నిలబడితే లోకమంతా ఎదురు నిలబడినా నిలబడలేదు. తాను పాఠం చెప్పిన శిష్యుడితో నన్ను ఓడించాడు. అంతటి తేజస్సు కలిగినటువంటి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి. అటువంటి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి అంటే అది మళ్ళీ వేరొక బ్రాహ్మణుని యొక్క తేజస్సు చేతనే సంభవం అవుతుంది. మరొక బ్రాహ్మణుడు అంతటి తేజస్సంపన్నుడు, అంతటి తపోనిష్టా గరిష్ఠుడైనటువంటి వాడు ఆ కామ్యము తీరడానికి అనువైనటువంటి ఈశ్వర సంబంధమైన క్రతువు చేయించి
ఆ భక్తితో కూడిన కర్మ చేత తృప్తి పొందిన ఈశ్వరుడి యొక్క అనుగ్రహంగా ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కొడుకుని ద్రుపదుడికి అప్పచెప్పాలి. 2, అదే సమయంలో ద్రుపదుని యొక్క కోరిక ఏమిటంటే ఆయన చిన్నపిల్లవాడైనటువంటి అర్జునుడి యొక్క విలువిద్యా ఆ శక్తిని చూసి, ఇంత గొప్ప పిల్లవాడు, ఈ పిల్లవాడు నాకు అల్లుడైతే బాగుండు. కొడుకు అయ్యే అవకాశం లేదుగా ఇహ, పాండురాజు గారి కొడుకు. కాబట్టి ఇప్పుడు తనకి కొడుకు కావాలి అంటే అల్లుడు పుత్రపంచకంలో ఒకడు. కాబట్టి ఇతన్ని అల్లుణ్ణి చేసుకోవాలి. ఇతన్ని అల్లుణ్ణి చేసుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇతనికి భార్యగా ఉండడానికి యోగ్యమైనటువంటి ఆడపిల్ల కావాలి. కాబట్టి అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు, ద్రోణుణ్ణి చంపగలిగిన కొడుకు నాకు కావాలని రాజ్యాన్ని విడిచిపెట్టి గంగా తీరానికి వెళ్ళి బ్రాహ్మణుల్ని సేవిస్తూ ఉండిపోయాడు. అది కడుపులో పగ, పైకి బ్రాహ్మణ సేవ. దేని కొరకు అంటే ఆయనకు ఒక విషయం బాగా అర్థమైంది. ఆ తేజస్సుని పడగొట్టాలంటే మళ్ళీ ఇటువంటి తేజస్సే ఉపయోగపడాలి తప్ప క్షాత్రముతో పరాక్రమంతో కత్తిపట్టి కాని విల్లు పట్టి కాని ద్రోణుణ్ణి పడగొట్టగలిగినటువంటి వీరుడు ఈ భూమండలం మీద లేడు. అంటే ఆయన విలువిద్యా పరాక్రమం ఎటువంటిదో, ఆయన శిష్యులకు నేర్పిన విద్య ఎటువంటిదో మీరు ఆలోచించవచ్చు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అటువంటి కొడుకు ఒకడు రావాలి ఈ భూమండలం మీదకి అంటే అంత తేజోవంతుడు, పుట్టుకతోనే అంత శక్తి కలిగిన వాడు కావాలి. కావాలి అంటే అది మళ్ళీ వేరొక బ్రాహ్మణుడు మాత్రమే అటువంటి క్రతువు చేయించగలగాలి. కాబట్టి ఆయన బ్రాహ్మణుల్ని సేవిస్తూ తిరుగుతున్నాడు. ఈ తిరిగేటటువంటి ప్రక్రియలో ఆయన ఆ గంగా తీరంలో వానప్రస్థ ఆశ్రమంలో ఉండి యాజ ఉపయాజులనబడేటటువంటి ఒక సోదరుల జంటని చూశారు. ఆ యాజ ఉపయాజులిద్దరూ కూడా కాశ్యప గోత్రానికి చెందినటువంటి వారు. ఇద్దరూ వానప్రస్థంలో ఉన్నారు. అన్నగారంటే పెద్దవాడు, తమ్ముడంటే చిన్నవాడు. చాలా కాలం చిన్నవాడైనటువంటి ఉపయాజుణ్ణి సేవించాడు ఆ ద్రుపదుడు. కారణం ఏమంటే అన్నగారి కన్నా ఈయన తేజోవంతుడిగా కనపడ్డాడు. ఈయన వల్ల కోరిక తీరుతుందని చాలా కాలం సేవించినటువంటి కారణం చేత ఆయన దగ్గర కించిత్ స్వాతంత్ర్యం ఏర్పడింది. ఆ స్వాతంత్ర్యం ఏర్పడిన కారణం చేత ఒక రోజు నా ఉపయాజులను అడిగాడు, మునినాథ, నాకు సత్సుత జననంబగునట్టి క్రతువు సద్విధి గావించిన కృతకృత్యుడనగుదున్ కునుమిచ్చద నీకు 1,00,000 గోధేనువులన్. నాకు ఒక కామ్యం ఉంది, ఒక కోరిక ఉంది. ఆ కోరిక మీరు తీర్చి పెట్టాలి. మీరు ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞము వలన నా కోరిక తీరేటట్టుగా దేవతల్ని తృప్తిపరచాలి. అందుకని నేను మీకు 1,00,000 పాడి ఆవుల్ని ఇస్తాను దూడలతో. మీరు నా కోరిక తీర్చిపెట్టాడు. అంటే ఉపయాజుడు ఎంత అందంగా మాట్లాడాడో తెలుసా అండి. ఆయన అన్నాడు, అనఘచరితుడు మాయన్న వనములోన తనుచు ఒక్కనాడొక్క పండొనరగాంచి కొనియ శుచియగు శుచిలు కాదని ఎరుంగబడని భూమి తలంబుపై పడినదా అని. ఆయన నేను యజ్ఞం చేస్తానని చెప్పలేదు, నీ చెయ్యనని చెప్పలేదు. ఆయన అన్నాడు, నేను మా అన్నయ్య కలిసి అరణ్యంలో నడిచి వెళుతున్నాం. వెడుతుంటే చెట్టు మించి పండు ఒకటి భూమి మీద పడింది. భూమి మీద పడినప్పుడు ఆ పండుకి కొంత మట్టి అవి అంటుకుని ఉండి ఉండవచ్చు. అది శుచ అశుచ మా అన్నయ్య చూడలేదు. ఆ పండు తీసుకున్నాడు. కాబట్టి నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి. ఏమిటి దాని తర్కం? ఇది అలా చెప్పడం ఏంటి అంటే, మా అన్నయ్యకి అలా పుచ్చుకోవచ్చా, అలా పుచ్చుకోకూడదా? చూడకుండా పుచ్చుకునే గుణం ఉంటుంది. నువ్వు ఇచ్చే 1,00,000 పాడి ఆవులకి దూడలకి లొంగిపోయే మనస్తత్వం నాది కాదు. నేనేమీ పుచ్చుకో. కాబట్టి నాకు అలాంటి కోరికలు లేవు. నువ్వేదో 1,00,000 ధేనువుల్ని ఇస్తాను అని చెప్పి నన్ను నీకు వశుణ్ణి చేసుకోలేవు. కాబట్టి నీ కోరిక నా వలన తీరడం కష్టం. మరి నేనెందుకు చేస్తాను? ఒకవేళ చేయవలసి వస్తే నాకు చెయ్యాలనిపిస్తే చేస్తాను. నాకు చెయ్యాలని ఇప్పుడు లేదు, కాబట్టి నీ చెయ్యి. కాబట్టి ఇలాంటివి చెప్తే అలా ఇంకో బ్రాహ్మణుడు చచ్చిపోయేటట్టుగా, అంతటి ఆచార్య పురుషుడు చచ్చిపోయేటట్టుగా ఒక కొడుకు ఈయన ఖండానికి పగ పెట్టుకున్నాడు. కాబట్టి మనం చేయించచ్చా, చేయించకూడదా?
ఇది ఆలోచించడమా అన్నయ్య అని తన నోటితో అన్నది. శుచియా అశుచియా చూడకుండా పండు తీసుకున్నాడు మా అన్నయ్య, కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అన్నాడంటే. ఎంత ధర్మం అండి! తనకన్నా ముందు పుట్టిన వాడిని విమర్శించలేదు, తనకన్నా ముందు పుట్టిన వాడి యొక్క గుణాన్ని ఆవిష్కరించలేదు. మా అన్నయ్యకి ఈ రకమైనటువంటి పుచ్చుకునే గుణం ఉంది కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయిస్తాడని చెప్పలేదు. మనిషి ప్రవర్తనలో ఉండేటటువంటి ఒక్క లక్షణాన్ని బట్టి చెప్పాడు. మహానుభావులు ఆ కృష్ణావధానుల గారికి సింహతలాటం వేస్తామంటే ఒకసారి ఆయన అన్నారు, వద్దురా నాకు సింహతలాటం అప్పుడే, ఇంకా ఇలా చెయ్యి చాపుతున్నాను కదూ అప్పుడప్పుడు, సింహతలాటం వద్దు. సింహతలాటం వేసుకుంటే ఇంకా ఈ చెయ్యి ఇలా చాపి పుచ్చుకోకూడదు, ఇలా పెట్టే చెయ్యి అవ్వాలి తప్ప, కాబట్టి నాకు వద్దన్నాడు. అది ధర్మం. ఒక్కొక్క మహానుభావుడు అలా ఉంటాడు, అలా కట్టుబడి ఉంటాడు ధర్మానికి. అది ప్రవర్తన చేత ప్రకాశిస్తుంది ధర్మము. నేను మీతో తరచుగా మనవి చేసేది అదే. ధర్మము అంటే నేర్చుకుని ఉన్నది కాదు, తెలుసుకుని ఉన్నది ధర్మము కాదు. నీకు ఎంత తెలియనివ్వండి, అది మిమ్మల్ని గట్టెక్కించేది ఏదో ఉంటుందనుకోవడం వెర్రి. తెలిసి ఉండడం ఎప్పుడూ గట్టెక్కించదు. మీరు ఎంత అనుష్ఠించారన్నదే మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. అందుకే ధర్మం అన్నం లాంటిది, ఈశ్వరుడిచ్చినటువంటి సమయం ఆకలి లాంటిది. మీకు ఆకలేసింది, ఇంట్లో అన్నం ఉంది, ఒక్కనాటికి మీ ఆకలి తీరదు. మీరు అన్నం తింటే మీ ఆకలి తీరుతుంది. పరమేశ్వరుడు చెప్పినటువంటి విధి విధానములతో కూడినటువంటి సంకలన రూపమైనటువంటి వేదము చేత ప్రమాణముగా ఉదాహరింపబడినటువంటి ధర్మమును ఎవడు అనుష్ఠిస్తాడో వాడికి మాత్రమే ఈశ్వరానుగ్రహం ఉంటుంది తప్ప కేవలము ధర్మము తెలిసి ఉన్నది ఉపయోగమేముండదు. కాబట్టి అదిగో అనుష్ఠానంలో తేడా ఉంది. మా అన్నయ్యకి ఇద్దరం వానప్రస్థులమే, ఇద్దరం వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళమే, ఇద్దరం తపస్సు చేసుకుంటున్న వాళ్ళమే, ఇద్దరం తేజోమూర్తులమే, ఇద్దరం మంత్రశక్తి ఉన్నవాళ్ళమే, ఇద్దరం వేదం చదువుకున్న వాళ్ళమే. కింద పడ్డ పండు నాశించాడు మా అన్నయ్య. శుచా అశుచా చూడకుండా తీసుకున్నాడు. కాబట్టి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు అంటే ఈయన మళ్ళీ గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ యాజులు అనబడేటటువంటి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో తన కోరిక మళ్ళీ విన్నపం చేశాడు. నాకు ఇలా ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి, అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు కావాలి. వీళ్ళిద్దరూ జన్మించడానికి వీలైనటువంటి క్రతువు నా చేత చేయించి మీరు ఆధ్వర్యం వహిస్తే నేను మీకు 1,00,000 పాడి ఆవులను దూడలతో ఇస్తాను. ఆయన వెంటనే అంగీకరించాడు. ఎంత ఖచ్చితంగా లెక్క కట్టాడో చూడండి. ఉపయాసులు తమ్ముడు కావచ్చు, వెనక పుట్టినవాడు కావచ్చు, ఎవరి తెలివి వాళ్ళదే, ఎవరి ధర్మం వాళ్ళదే, ఎవరి యొక్క ఈశ్వరోపాసన బలము వారిది. కాబట్టి ఇప్పుడు ఆయన నేను వచ్చి క్రతువు చేస్తాను, నువ్వు యజ్ఞ సంభారములన్నీ సిద్ధం చేసుకో అన్నాడు. యజ్ఞ సంభారములన్నీ సిద్ధం చేసుకో అనగానే అన్నయ్య గారు చెప్పింది ఏమిటో తెలుసా అండి? తన పత్ని కోకిలాదేవితో కలిసి పీటల మీద కూర్చున్నాడు. అసలు భార్యని ఎందుకు స్వీకరిస్తారంటే యజ్ఞం చేయడానికి స్వీకరిస్తారు. ఒక్క యజ్ఞం చేయలేదు, ఒక్క యాగం చేయలేదు, ఒక్కనాడు అగ్నిహోత్రంలో హవిస్సు ఇవ్వలేదు. అలా జరుగుతున్న కార్యక్రమానికి తాను సహాయపడినది తన జీవితంలో లేదు. ఇప్పుడు తాను కాదు పాడైనవాడు, ఆడపిల్ల జీవితాన్ని పాడు చేసినవాడు అవుతాడు. నేను మీతో ఒకరోజు మనవి చేశాను, వివాహం జరిగేటప్పుడు ఎంత రాత్రి కానివ్వండి, అక్కడ వివాహం అర్ధరాత్రి 2:15 ముహూర్తం అయితే ముహూర్తం అయిపోగానే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి ప్రధాన హోమం చేయించేస్తారు. రాత్రి అయినా సరే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తీసుకొచ్చి కొడుకు అగ్నిహోత్రాన్ని వేలుస్తారు. ఈ అగ్నిహోత్రం ఎవరు రక్షిస్తారు అని అడిగారు. ఆ ఇంటి ఇల్లాలు రక్షిస్తుంది. ఆ ఇంటి ఇల్లాలు చేసే పని ఏమిటంటే అస్తమానం అటెడుతూ ఇటొస్తూ ఆవిడ కాసిన అక్షతలు వేస్తూ ఉంటుంది, కాస్త ఊక వేస్తూ ఉంటుంది. ఈ ఊక వెయ్యాలి కాబట్టి ఆవిడ 2 పనులు చేస్తుంది. ఒకటి ధాన్యం దంపుతుంది, 2 ధాన్యం దంపిస్తుంది. అందుకని ఇంటి ముందు ధాన్యం దంపడం అన్న ప్రక్రియ ఉండేది. ధాన్యం దంపిస్తే తను చెయ్యవలసింది చెయ్యలేకపోతే ఏదో కొంత ద్రవ్యం ఇచ్చి ధాన్యం దంపించి ఆ ఊక తీసుకుంటుంది. తీసుకుని ఈ ఊక అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటారు. అగ్నిహోత్రం అలా రక్షింపబడుతుంది. అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది.
అందులో ప్రతిరోజు హవిస్సిస్తాడు యజమాని. ఆ అగ్ని కారణం చేతనే ఐశ్వర్యం లభిస్తుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్, అలాగే శ్రియమిచ్చేత్ హుతాశన, ఐశ్వర్యం కావాలనుకున్నవాడు ఆరాధన చెయ్యవలసింది అగ్నిహోత్రాన్ని. అగ్ని కార్యం ఎవరు చేస్తారో వాళ్ళకే ఐశ్వర్యం లభిస్తుంది. ఎవరు తరచుగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారో వాళ్ళకే ఐశ్వర్యం లభిస్తుంది. అందుకే పూర్వం అంతటా యజ్ఞయాగాదులు జరిగేవి. యజ్ఞయాగాదులు జరగడానికి అనువైన ప్రదేశం ఏది అని అడిగారు బ్రహ్మగారిని ఈ భూమండలాన్ని సృష్టించినప్పుడు. బ్రహ్మగారు అన్నాడు, నేను చెప్పడం ఎందుకు కొత్తగా, ఇదిగో ఈ కృష్ణ మృగాన్ని విడిచిపెడుతున్నాను. ఈ జింక ఎక్కడ పరిగెడుతుందో అది మాత్రమే యజ్ఞము చెయ్యడానికి యోగ్యమైన భూమి, కర్మభూమి. అంటే ఇప్పుడు ఆ జింకని విడిచిపెడితే అది ఎక్కడ తిరిగిందో తెలుసా అండి? అది తిరిగినటువంటి ప్రాంతమే మనం రోజు దేశకాల సంకీర్తనంలో చెప్తామే, జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని. ఇదే ఆ జింక తిరిగిన ప్రదేశం. అందుకే యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడే జరుగుతాయి. యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడ జరుగుతాయన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? దేవతలు మీ పడక గదిలోకి వచ్చి కూర్చోరు, దేవతలు మీ హాల్లోకి వచ్చి కూర్చోరు. దేవతలు ఎక్కడికి వచ్చి కూర్చుంటారో తెలుసా అండి? అందరూ మీరు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అంటే వస్తారు. మీరు నైవేద్యం పెడితే కంటితో చూసి వెళ్ళిపోతారు. దృష్టిపాతమే చేస్తారు, తినరు దేవతలు. ఇంటి నైవేద్యాన్ని, మీరు ఇంట్లో పెట్టే నైవేద్యం ఏదుందో దాన్ని దేవతలు తినడం అన్న విషయాన్ని వేదం అంగీకరించలేదు. అలా లేదు ప్రమాణం, అలా తినరు. దృష్టిపాతం చేస్తారు, కన్ను విప్పి చూస్తారు. చూసినందుకు అది ప్రసాదం అవుతుంది. యజ్ఞం చేస్తే తింటారు. తినడం అన్న సమస్య వచ్చేటప్పటికీ వ్యక్తి రావాలి కదండి. నేను మీ ఇంటికి దేవతార్చనకు వచ్చాను అనుకోండి, భోజనం అన్న మాట వాడకూడదు, దేవతార్చన అంటారు. దేవతార్చనకి నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, వస్తానండి ఇవాళ నేను మీ ఇంటికి దేవతార్చనకు అన్నాను. నేను మీ ఇంటికి వస్తానండి అంటే నేను భోజనం చేయడం ఎలా కుదురుతుంది? నేను వస్తేనే కుదురుతుంది కదా. నేను రావడం అన్నది ఎలా వస్తాను? నేను దేవతార్చనకు వచ్చాను అంటే తిన్నగా విస్తర దగ్గరికి రాను. వచ్చి ఒక్క క్షణం కూర్చున్నాయా కూర్చోండి అని కుశల ప్రశ్నలు అయిన తర్వాత కాళ్ళు కడుక్కోండి అంటే కాళ్ళు చేతులు కడుక్కొని, మీరు పూజలో ఏదైతే హస్తో ప్రక్షాళయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, ఇవన్నీ చెప్తున్నారో యజ్ఞమునందు అనుషంగిక క్రియలుగా అయిపోతాయి అవన్నీ. ఎందుచేత అంటే వాళ్ళు స్నానం చేయకుండా ఎలా తింటారు? అందుని వాళ్ళు చేసేస్తారు అక్కడే. చేసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే భోజనం అనేటటువంటిది వడ్డించేసి సిద్ధంగా ఉంచి రాగానే రండి కూర్చోండి అనరు, వచ్చిన తరువాత వడ్డిస్తారు కదండి. అందుకని ఏం చేయాలి? దేవతార్చనకి వెళ్ళిన వాడు కూర్చోవాలి కాసేపు. కూర్చుంటే ఏం చేస్తారు? దేవతార్చనకి ఎవరిని పిలుస్తారు? ఆ ఈశ్వర సంబంధం ఉందంటే దేవతార్చనకి పిలుస్తారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? వచ్చినవాడు ఏదో భగవంతుడి గురించి కాసేపు మాట్లాడతాడు. ఆయన భగవంతుడి గురించి మాట్లాడినట్టే దేవతలు ఏం మాట్లాడతారు? దేవతలు కూడా అందరూ బాగున్నారా, మీ అందరూ సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? అయ్యో మాకు ఎప్పుడూ లేదండి, ఇప్పటిదాకా చరిత్రలో గోదావరి ఎండిపోయింది. అలాగా యజ్ఞం చేస్తున్నారుగా, మీకు బెంగలేదు, సమయానికి వర్షాలు పడి గోదావరి వచ్చేసారి చక్కగా ప్రవహిస్తుంది రండి అంటారు. ఎందుకని? భోజనం చేయడానికి వచ్చి కూర్చున్నారు వాళ్ళు కొంతసేపు. ఇదే మీకు రామాయణం బాలకాండలో చూపిస్తారు. వాల్మీకి మహర్షి వాళ్ళు మాట్లాడారు, అప్పుడే రామావతారం వచ్చింది. సమస్యలు అడుగుతారు. అడిగి హోమము అన్న మాటకి బలి అన్న మాటకి తేడా అక్కడ వస్తుంది. అన్నం బట్టికెళ్ళి బయట పెట్టేస్తే పక్షులు అవి తిన్నగా తింటే బలి. హోమము అంటే సమంత్రకమై సుక్కు స్రవము ఈ రెండు వాడి అగ్నిముఖంగా హవిస్సునిస్తే ఆ హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు పెడతాడు. వాళ్ళందరూ కూర్చుంటారు ఆ యాగశాలలో. అందుకే యాగశాల అంత పవిత్రం. ఇప్పుడు వేస్తారు మనకి ఇక్కడ ప్రారంభం అయిపోయింది అదిగో నిర్మాణం. అది అంతా పూర్తయిన తర్వాత అందుకే యాగశాల ప్రవేశమే అంత గొప్పది. ఎందుకనంటే అక్కడ దేవతలందరూ కూర్చుని ఉంటారు. మీరు ఒక్కసారి యాగశాలకి ప్రదక్షిణం చేశారనుకోండి, మీరు దేవతలందరికీ ప్రదక్షిణం చేసినట్టు. మీరు ఎప్పుడైతే ప్రదక్షిణం చేశారో దేవతలు ప్రీతి చెందుతారు. దేవతలకు లక్షణం ఏమిటో తెలుసా అండి? వాళ్ళు ప్రీతి చెందితే మీకు కోరిక తీర్చకుండా వెళ్ళరు. అందుకే కదా సూర్యుడు కొడుకునివ్వకుండా వెళ్ళలేదు కుంతికి.
కోరిక తీరుస్తారు. అందుకే యాగశాల వెయ్యడం అద్భుతం. యాగశాల నిర్మాణం చేసి యాగం జరుగుతోంది, హోమం జరుగుతోంది అంటే అందరూ పరిగెత్తుకొచ్చి ప్రదక్షిణాలు చేస్తారు. అందరూ అక్కడ కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారంటే దేవతలందరూ హవిస్సు తింటుంటారు. తింటున్నప్పుడు అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని రక్ష చేసేది గృహిణి, ఇల్లాలు. ఆమెయే రక్ష చేస్తుంది. రక్ష చేసే లక్షణం ఉన్నటువంటి ఇల్లాలు ఎవరుందో ఆమె వచ్చి పక్కన కూర్చుంటే తప్ప తాను యజ్ఞము చెయ్యడానికి అధికారం ఉండదు. కాబట్టి అసలు ముందు యజ్ఞం చెయ్యడం, యాగం చెయ్యడం అనేటప్పటికీ ఎవరు కావాలంటే ధర్మపత్ని కావాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినటువంటి వాడు ధర్మపత్నిని ఎందుకు స్వీకరిస్తాడంటే ఇదే తలంబ్రాలు పోసుకునేటప్పుడు మంత్రాలుగా చెప్తారు. కేవలం ఐశ్వర్యాన్ని పొందడం కాదయా, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని కోరుకుంటారు. దేవతలు వచ్చి ఆశీర్వచనం చేస్తారు. అప్పుడు వేడుకకి మిగిలినవి మొట్టమొదట పోసుకునేవి ఆ ఎండు కొబ్బరి చిప్పలతో పోసుకునేవి ఈ కోరికలతో పోసుకుంటారు చెప్పుకొని. అందుకని యజ్ఞము చెయ్యడం కోసమే భార్యని స్వీకరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ద్రుపద మహారాజు గారు కోకిలాదేవితో కలిసి యజ్ఞమునకు సిద్ధపడ్డాడు. దీక్ష అని ఒక మాట. ఈ దీక్ష అన్న మాటను ఏం చేస్తుంటారంటే సాధారణంగా చాలా వాటికి అన్వయం చేస్తారు. అయ్యప్ప స్వామి దీక్ష, వెంకటేశ్వర దీక్ష, శివ దీక్ష, శాంభవ దీక్ష, ఇలా. దీక్ష అన్న మాట యథార్థమునకు వైదిక ప్రయోగం ఎక్కడో తెలుసా అండి? యజ్ఞమునకు మాత్రమే దీక్ష. యజ్ఞము చేసేటటువంటి వాడు దీక్షా స్వీకారం చేస్తాడు. అందుకే దీక్షా వస్త్రములను ఇచ్చారంటారు. దీక్ష యందు రెండు ప్రధానం, మళ్ళీ ఇందులో కాదు కానీ స్కాంద పురాణంలో దీక్ష గురించి ఎంత గొప్పగా మాట్లాడతారో అసలు. ఆ దీక్ష చేసేవాడు పొరపాటున కూడా గడ్డం తీయడానికి వీల్లేదు, పైన జుట్టు తీయడానికి వీల్లేదు. ఆఖరికి ఎంత నియమం ఉంటుందంటే ఒకవేళ దురద పెట్టి ఇలా గోక్కున్నాడు అనుకోండి, ఆ గోళ్లు గట్టిగా రాసుకుంటే ఒక వెంట్రుక ఊడి కింద పడిపోయింది అనుకోండి, పోతుంది దీక్ష, దీక్ష భగ్నం అయిపోయినట్టే. అందుకే ఒకవేళ దీక్షా స్వీకారం చేశాడు అని గుర్తు ఏమిటంటే గురువు గారి చేత్తో దుప్పి కొమ్ము పుచ్చుకుంటారు. ఒక్క దుప్పి కొమ్మును మాత్రం ఎప్పుడూ దగ్గరుంచుకోవాలి దీక్ష తీసుకుంటే. ఆ దుప్పి కొమ్ముతో గోక్కోవాలి. దుప్పి కొమ్ము యొక్క ఒరిపిడికి వెంట్రుక ఊడిందనుకోండి, దీక్ష భగ్నం కాదు. ఎందుచేత అంటారేమో, మరి ఎప్పుడో అప్పుడు గోక్కుంటే తప్ప అసలు కుదరనంత స్థితి వచ్చిందనుకోండి, ఎలా? అప్పుడు దుప్పి కొమ్ముతో గోక్కోమన్నారు. మళ్ళీ దుప్పి కొమ్మే ఎందుకంటే అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఇంకా భారతం ఏం చెప్పను అంతసేపు అలా వినండి సార్. అందుకని దీక్ష అన్నమాట దేనికి అంటే యజ్ఞమునకు. ఆ యజ్ఞానికి వచ్చినటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆ యజ్ఞం పూర్ణాహుతి అయిపోయేంత వరకు ఎవరు యజ్ఞ నిర్వహణ చేస్తున్నారో వాళ్ళు దీక్షితులు కావాలి. దీక్షితులైన వాళ్ళందరూ దీక్షా కంకణమును స్వీకరించాలి. కంకణాన్ని స్వీకరిస్తారు. ఈ కంకణం ఏం చేస్తుందంటే కడుపున పుట్టిన కొడుకే చచ్చిపోయిన యజ్ఞం చేయడానికి దీక్ష మీద కూర్చున్నవాడికి లేవకూడదు పీటల నుంచి. ఆయనకి రాదు అశౌచం, అంతే. సగర చక్రవర్తి పీటల మీద కూర్చుంటే 65,000 మంది కొడుకులు చచ్చిపోయారని వార్త వచ్చింది. ఆయనకి మైలు వచ్చిందా? లేకపోతే అసలు ఆ గుర్రాన్ని ఎక్కడ కట్టేశారో నేను వెళ్ళి తీసుకొస్తానని వెళ్ళాడా సగరుడు? వెళ్ళలేదు. ఎందుకంటే ఒకసారి దీక్షా స్వీకారం చేస్తే ఇక ఊరి పొలిమేర విడిచిపెట్టకూడదు. దీక్షా స్వీకారం చేస్తే పీటల మీద ఉన్నవాడు ఆ క్రతువు మీదే దృష్టి పెట్టాలంతే. అందుకే మళ్ళీ అప్పుడు అంశుమంతుణ్ణి పంపిస్తాడు ఆ గుర్రం కోసం. పంపిస్తే ఆయన కపిల మహర్షి దగ్గరికి వెళ్ళడం, ఆ గుర్రాన్ని తీసుకురావడం, గంగావతరణానికి ప్రాతిపదిక పడుతుంది అక్కడ. ఆ సగరం ఉద్ధరించడం కోసం ఉగ్ర తేజస్సు వెళ్ళిపోయారు కాబట్టి. అందుకని ఆ దీక్షాకంకణ స్వీకారము చేసి భార్యాసహితుడై కూర్చుని చేసేటటువంటి ప్రక్రియ ఏది ఉన్నదో దానికే యజ్ఞమని పేరు. మళ్ళీ అది ఎప్పుడు ఆ దీక్ష పూర్తయ్యేది? మామూలు స్నానంతో పూర్తవదు. అది పూర్తవ్వాలంటే ఒక్క అవబృధ స్నానం చేస్తేనే పూర్తవుతుంది. ఆ స్నానం ఎలా చేయాలి? మళ్ళీ అగ్నిపురాణంలో చెప్పారు వ్యాసుల వారు. అసలు ఈ ప్రతిష్ట కల్పం అంతటి గురించి అగ్నిపురాణం చెప్తుంది. అసలు ఎలా ప్రతిష్ఠ చెయ్యాలి, ఈ అధివాసాలంటే ఏమిటి, ఎలా అధివాసాలు చేయిస్తారు, దేవాలయానికి గుమ్మం ఎత్తడం అంటే ఏమిటి, మూర్తిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తే ఎలా చెయ్యాలి, ఆ వాతావరణం ఎలా ఉండాలి,
అగ్నిహోత్రాన్ని ఎలా వ్రేల్చాలి, ఎలా హవిస్సు ఇవ్వాలి దగ్గర నుంచి ఆఖరణ కార్యం అంతా పూర్తయిన తర్వాత అవబృధ స్నానం ఎలా చెయ్యాలో కూడా అగ్ని పురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుడు చెప్పనిది లేదు, అంతా ఆయన ఎంగిలి. ఇద్దరు మహానుపురుషులు శాసించారు సూర్యచంద్రులై. సూర్యవంశం గురించి చెప్పి వాల్మీకి, చంద్రవంశం గురించి చెప్పి మహానుభావుడైన వ్యాసుడు. అందుకే సాహిత్యానికి అంతటికీ వాంగ్మయానికి వాళ్ళిద్దరూ సూర్యచంద్రులు. మళ్ళీ వాల్మీకి వ్యాసుడు వీళ్ళిద్దరి తర్వాత వాల్మీకి వ్యాసులు కలిసి ఒకటిగా వచ్చేశారా అన్నంత మహాపురుషుడు శంకర భగవత్పాదుడు. కాబట్టి అదిగో ఆయన నేను చేయిస్తాను యజ్ఞం, నువ్వు సమకూర్చుకో సంభారములు అనగానే ఆయన వెళ్ళి ఆ కోకిలాదేవితో కలిసి కూర్చుని యాజ్ఞికునిగా ఈయన్ని వరించాడు. అసలు ఆ యజ్ఞం అంటే ఏమిటో, ఆ స్థానాలు ఏమిటో, కూర్చోవడం అంటే ఏమిటో, ఎవరిని హోత అంటారో, ఎవరెవరిని ఏ పేర్లతో పిలుస్తారో, అందులో వాడేటటువంటి పరికరములు ఎలా ఉంటాయో, ఆ పరికరాలను మళ్ళీ వేటితో చేయిస్తారో, ఆ సృక్ అంటే ఏమిటో, ఆ స్రవం అంటే ఏమిటో, ఆ పేలాలంటే ఏమిటో, మంగళద్రవ్యాలు ఏమిటో, ఆ యాగశాల వైభవం ఏమిటో, అసలు అవి చదువుతుంటే మనసు పులకరించిపోతున్నా. ఏమి యాగశాలరా, ఏమి యాగశాలరా అనిపిస్తుంది. సనాతన ధర్మమునందు దేవతారాధన అనబడేటటువంటి కర్మకి ఆయువు పట్టంతా యాగశాలలోనే ఉంటుంది. ఆ యాగశాల అంత గొప్పది. సరే, అందుచేత జ్వాలాభీలాంగుడు, కరవాల బృహచ్చాపధరుడు, వరవర్మ కిరీటాలంకారుడు, వహ్నియపోలే రథారూఢుడొక్క పుత్రుడు పుట్టెన్. ఆ కోకిలాదేవితో కలిసి ఆయన యజ్ఞం చేశాడు. ఆ యాదులు వారు చేయించినందుకు అందులోంచి ఆ అగ్నిహోత్రపు కీలల్లోంచి దేవతలు అనుగ్రహించారు, అంతే, కోరిక తీరిపోయింది. రథారూఢుడైనటువంటి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడుగా చిన్న పిల్లవాడుగా రాలేదు, పుడుతూనే రథం మీద కూర్చుని వచ్చాడు వాడు. ఆయన జ్వాలాభీలాంగుడు, పైకి లేస్తున్నటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆయన కరవాల పెద్ద కత్తి పట్టుకుని, బృహచ్చాపధరుడు పెద్ద కోదండం ఒకటి పట్టుకుని వరవర్మ కిరీటాలంకారుడు, బ్రహ్మాండమైన కిరీటం ఒకటి, పెద్ద కిరీటం పెట్టుకుని, వహ్నియపోలి ఇంకో అగ్నిహోత్రం పుట్టిందా అన్నట్టుగా ఆ యజ్ఞగుండంలోంచి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పుట్టినటువంటి పిల్లవానికి అశరీరవాణియే నామకరణం చేసేసింది. దానికి దృష్టజుమ్నుడు అని పేరు పెట్టారు ఆ పిల్లాడికి. ఆయన ఇంకా యాగాన్ని కొనసాగించాడు. కులపవిత్ర, ద్రౌపదీదేవి గురించి మాట్లాడుతూనే పుడుతున్నప్పుడు నన్నయ్య గారు వేసిన మొట్టమొదటి మాట కులపవిత్ర, వంశాన్ని పవిత్రం చేయగలిగిన తల్లి. కాబట్టి ద్రౌపది అన్న మాట ఎక్కడ వినపడినా మనం రెండు చేతులెత్తి నమస్కరించాలి. కులపవిత్ర, సితేతరోత్పల కోమలామల వర్ణ ఉత్పల సుగంధి, లసన్ మహోత్పల పత్రనేత్ర, అరాళకుంతల విభాసిని, దివ్య తేజము దాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టే ప్రసన్నమూర్తి ముదంబుతో. ఆ పుట్టినటువంటి పిల్లకి కృష్ణ అని పేరు పెట్టారు. ద్రౌపది ద్రుపదుని కూతురు కాబట్టి పెట్టబడిన పేరు కృష్ణ. ఆమె కులపవిత్ర, సితేతరోత్పల కోమలామల వర్ణ, నల్ల కలువకి ఉండేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి తల్లి. ఆమె శరీర కాంతి నల్ల కలువ యొక్క కాంతి వంటిది. ఆ మాటకి నేను మీతో తరచుగా చెప్తూ ఉంటాను. తెల్ల కలువ వేరు, ఎర్ర కలువ వేరు, నల్ల కలువ వేరు. తెల్ల కలువ వంక చూసినా ఎర్ర కలువ వంక చూసినా కంటికి చల్లతనం ఉండదు. నల్ల కలువ వంక చూడగానే కళ్ళకి చల్లగా ఉంటుంది. అందరి కోరికలు తీరుతాయన్నమాట. ఆవిడ పుట్టడం చేత అందరూ చల్లగా ఉండేటట్టు చూడగలిగినటువంటి తల్లి. ఆమె ఉత్పల సుగంధి, సుగంధము కలిగినటువంటి శరీరము, సుగంధము కలిగినటువంటి కేశపాశం. అమ్మవారికి ఉండేటటువంటి లక్షణం అది. అటువంటి తల్లి పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి నల్లని కేశపాశముతో కూడుకున్నది, దివ్యమైన తేజము కలిగినటువంటిది.
ఆ జ్వలన కుండమునందు రగులుతున్న అగ్నిహోత్రంలోంచి, అదేదో అగ్నిహోత్రం అంతా కూడా నిధనమైపోయిన తర్వాత యజ్ఞగుండంలో దొరికింది కాదు ఆవిడ రగులుతున్న అగ్నిహోత్రంలోంచి పుట్టింది ఆవిడ. లలితా పరాభట్టారికా స్వరూపం బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఎలా బయటికి వస్తుందో అలా వచ్చింది ఆవిడ. వచ్చి ఆవిడ ప్రసన్నమూర్తి, పుడుతున్నటువంటి ఆవిడ కోపమైనటువంటి రూపంతో రాలేదు ద్రౌపదీదేవి. ప్రసన్నమూర్తి, చాలా పరమ ప్రశాంతంగా ముదంబుతో పరమ సంతోషంతో ఆమె ఆవిర్భవించింది. ఆవిడ్ని కృష్ణ అని పిలిచారు. ఈ పిల్లకి స్వయంవరం ప్రకటించారు. అంటే ఆమెయే భర్తని ఎంచుకుంటుంది. దానికి మత్స్యయంత్రాన్ని మిషగా పెట్టారు. మిషగా అంటే ఎవరు వెళ్ళి ఆ మత్స్యయంత్రాన్ని కొడతారో అటువంటి వారికి ఆ పిల్లని ఇస్తానన్నాడు ద్రుపద మహారాజు. అదిగో అంటే ఇప్పుడు ఆయన చెప్పిన కథని బట్టి ఆ పిల్ల ఎవరి కోసం పుట్టింది? అర్జునుడి కోసం పుట్టింది. ఇప్పుడు ఇక్కడ వింటున్న వాళ్ళెవరు? పాండవులు. ఈ మాట విన్న పాండవులకి ఏమనిపిస్తుంది మనసులో? నా కోసం పుట్టిన పిల్లకి స్వయంవరం అవుతోంది, కదులుదామని ఉంటుందా ఉండదా అర్జునుడికి? ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి కాసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఇంకా ద్రౌపదీదేవి తమకి కూడా భార్య అవుతుందని తెలియదు. అర్జునుడికి మనసులో ఉంటుందా ఉండదా? ఇంతటి కారణజన్మురాలు పుట్టిందంటే వీళ్ళ జీవితాలు మలుపు తిరగడం అక్కడే ఉందని గ్రహించలేనంత అమాయకురాలా కుంతీదేవి. పైగా వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు, లోకంలో రాజకుమారులందరూ బయలుదేరి పెడుతున్నారు ఆ స్వయంవరానికి. ఈ మాట చెప్పగానే ఉత్సాహం కనపడింది ఆ పిల్లల ముఖంలో. కుంతీదేవి అంది, మనం కూడా బయలుదేరు పదండి అని. ఆవిడంది, తల్లి మాట్లాడడం అంటేనండి చాలా అందంగా ఉండాలి. రే విడిపోదాం పదండి అయితేను, ఆయన ఎలాగో చెప్పాడు కదా అర్జునుడి కోసమే పుట్టిందని, వెళ్ళి మనం ఆ అమ్మాయిని కోడల్ని చేసేసుకుందాం అని తల్లే ముందు అలా మాట్లాడేస్తే దానికి అందం ఉండదు. తల్లి గంభీరంగా మాట్లాడితేనే ఆ గాంభీర్యం. కుంతీదేవి అంటే సామాన్యమైన స్త్రీ ఏం కాదు ఆవిడ. ఆవిడ నోటి వెంట ఏ మాట వచ్చిందో అది నిజమవుతుంది. అందుకని లేకి మాట గబుక్కున ఆవిడేం విసిరేది. ఇష్టం వచ్చినట్లు ఎవరు మాట్లాడతారు అంటే, ఇదిగో నేను మీతో మనవి చేశాను కదా, కాళిదాసు గారు రఘువంశం చేస్తూ అంటారు, సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందని అసలు రఘుమహారాజు గారు మాట్లాడేవారు కాదు. మాట్లాడితే సత్యం అవ్వాలంతే. అంత శక్తివంతురాలు ఆవిడ. ఆవిడ తపస్సు అటువంటిది, ఆవిడ పాతివ్రత్యం అటువంటిది. కాబట్టి ఇప్పుడు కుంతీదేవి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు ఒక అందంగా మాట్లాడాలి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు మాట్లాడేటప్పుడు ఒక నియతితో మాట్లాడాలి. ఆవిడండి, కడు పెద్ద కాలముండితి మొడబడి ఇందెంత కాలమున్నను మనకయ్యడు లాభమేమి, మరి ఎప్పుడు ఉచితమే ఉరుల ఇండ్ల పొత్తున ఉండన్. లోకంలో పరాన్న భుక్కు అని ఒక మాట. పరాన్న భుక్కు అంటే ఇతరుల ఇంట అన్నం తినేవాడు అని. ఇతరుల ఇంట ఎప్పుడూ అన్నం తినడం అనేటటువంటిది మంచి లక్షణం కాదు. అందున ఉపవాసం చేసినప్పుడు అసలు తినకూడదు. తాను ఉపవాసం చేసి ఉన్నాడు అనుకోండి, పక్కింటికి వెళ్ళి భోజనం చేయకూడదు. ఎందుకంటే తాను ఉపవాసం ఉన్నాడు, తన ఇంట్లో ఉన్న ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఉపవాసం ఉన్నట్లేనా రోజు? ఆయన కూడా మరి ఏం పుచ్చుకోడుగా. ఈశ్వరుడు కూడా మహానైవేద్యం లేదు ఆ రోజున, అన్నం లేదు. ఎప్పుడు అన్నం తింటాడు ఆయన? మీరు ఉపవాస దీక్ష విరమణ చేసేటప్పుడు మీరు వండుకుని మీరు దీక్షా విరమణం చేసే ముందు పట్టుకెళ్ళి ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టి తెచ్చుకుని మీరు ప్రసాదంగా తింటే ఈశ్వరుడి ఉపవాసం కూడా విరమణం అవుతుంది. మీరు ఇక్కడ ఉపవాసం చేసి పక్కింట్లో భోజనానికి వెళ్ళిపోయారు అనుకోండి, మీ ఇంట్లో ఈశ్వరుడి గురించి అసలు పట్టింపు మీకుందా? ఉపవాసం ఎవరి కోసం చేసినట్టు? ఎవరి అనుగ్రహానికి చేసినట్టు? ఆయన్ని మాడిచి ఆయన మీద గౌరవం లేకుండా ఆయన కోసమే నేను పూజ చేస్తున్నానని ఆయన్ని మార్చేసి పక్కింటికి మీరెళ్ళి భోజనం చేసి ఇక్కడ మహానైవేద్యం లేకపోతే ఇంకా ఉపవాసం ఎలా ఫలిస్తుంది? అందుకే ఉన్న ఊళ్ళో కాకుండా ఇంకో ఊళ్ళో ఉన్నప్పుడు అసలు ఉపవాసం చేయడం అనవసరం. అందుకు కదా వద్దన్నా నేను మొన్న. ఉన్న ఊళ్ళో ఉంటే ఉపవాసం చేయాలి, ఎక్కడో ఉండి ఉపవాసం ఎందుకు? ఇక్కడుంటే చెయ్యి, ఓపిక ఉంటే ఉపవాసం. అంతేగాని ఇంకో ఇంట్లో ఉపవాసం చేసి ఈ ఇంట ఈశ్వరుడు ఏమైనట్టు. పైగా పొన్ని భార్య ఉందా అంటే ఇద్దరు తాళం వేసి వెళ్ళిపోతాయి. కాబట్టి దేవి ధర్మం దాంతే.
కాబట్టి ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడిందంటే, ఒరులు ఇంట ఎన్నాళ్ళు ఉంటావు, పరాన్న భుక్కుగా ఉండకూడదు, అలాగా చాలా కాలం అయిపోతుంది, ఆయనకో ధర్మం ఉంది, మీరు వెళ్ళిపోండి అనలేడు. మనం అలా పడి తినడం అనో మాట ఉంటుంది చూశారు, అలా ఎంతకాలం తింటాం, ఇక్కడ ఏమిటి లాభం ఇక్కడ ఉండడం వల్ల అంటే అన్యథా చెప్పేసింది ఆవిడ, ఇక్కడి నుంచి కదిలితే లాభం ఉంది. ఏమిటో తెలుసా, అర్జునుడికి ద్రౌపది ఇల్లాలవుతుంది, ద్రౌపది అర్జునుడికి ఇల్లాలైన ఉత్తర క్షణంలో దృష్టజ్యుమ్నుడు బావమరుదవుతాడు, ద్రుపదుడు మామగారు అవుతాడు. ద్రుపదుడు మామగారైనటువంటి ఉత్తర క్షణంలో పాండవుల 5గురికి ఒక గొప్ప రాజు యొక్క ప్రాపకం కలిసి వచ్చేసింది. మళ్లీ వీళ్ళు క్షత్రియులని ప్రకటించుకోవచ్చు. ప్రకటించుకున్న ఉత్తర క్షణంలో ఇదేమన్యాయం, పాండవులు బతికున్నారని అందరూ చాలా మంది అటు వస్తారు. రాగానే ధృతరాష్ట్రుడు భయపడి రాజ్యమన్నా ఇస్తాడు, లేదా మళ్ళీ హస్తినాపురం అన్నా తీసుకెళ్తాడు గౌరవంగా. ఇంత మలుపు తిరగాలంటే, లాభం కలగాలంటే ఇక్కడి నుంచి కదలాలి తప్ప ఇక్కడ ఇంకా ఇలా ఉండిపోతే ఎందుకు? దేశము కాలము కలిసి వచ్చే ఈ ధర్మము వలన. ఇది ఓర్పు అంటే. ఆ పట్టిన ఓర్పుకి ఫలమేమి అంటే, వాళ్ళు అంత ఓర్పుగా ఉండి భిక్షాటన చేసైనా బతికినందుకు ఫలితమేమి అంటే కలిసి వచ్చే కాలం వచ్చింది. ఇది గుర్తించింది ఇంటి పెద్దరికంగా కుంతీదేవి. కాబట్టి బయలుదేరండి మనం వెడదాం అంది. వాళ్ళందరూ వెడుతున్నప్పుడు మధ్యలో వ్యాస భగవానుడు కనపడ్డారు. వ్యాసుడు ఎక్కడికక్కడ కనపడి ఎప్పటికప్పుడు కథాక్రమాన్నంతటినీ చక్క చేస్తూ ఉంటాడు. ఆయన దుర్యోధనుడికి కనపడ్డాడు. దుర్యోధనుడికి చెప్పడం, ఆయన ఎప్పుడు చెప్పినా పాండవులకు కుంతికి చెప్తుంటాడు. ఎందుకు చెప్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, సత్పురుషులు తరచుగా మీకోసం రావాలి అంటే అసలు మీకు ఆ ప్రవర్తన ఉంటే వస్తారు. మీరు వారి హృదయాన్ని గెలుచుకుని ఉండుంటే వస్తారు. సత్పురుషుల హృదయం గెలుచుకోవడానికి మార్గం ఏమిటై ఉండాలి? ధర్మమే. అరే వాడు ధర్మాత్ముడు రా అన్న అభిప్రాయం కలిగిందనుకోండి గురువు గారికి, ఎందుకు రాదు శిష్యుడింటికి? అభిప్రాయ వాడికి అసలు ధర్మం అన్న మాట అక్కర్లేదండి అన్నారనుకోండి, ఎందుకు వెళ్తారు గురువు గారు ఇంటికి? పిలిచినా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ధర్మం ఉందన్న నమ్మకం గురువు గారికి లేదు, అందుకని వెళ్ళాడు. పిలవకపోయినా ఎందుకు వెళ్తాడంటే అక్కడ ధర్మం ఉంది, నేను రక్షించాలి, అందుకని వెళ్తాడు. ఒరే ఇంత ఓపిక పడితే చూశారా మీకు కాలం కలిసి వచ్చింది. కాబట్టి ఇంత ఓపిక పట్టడంలో మీరు ఎప్పుడూ ఎవరి మాట వింటూ వచ్చారు? అమ్మ మాట, అన్న మాట. ఆయన ధర్మదేవత, తల్లి సాక్షాత్తు తల్లే. ఇదే మీరు కాలక్రమంలో కూడా పాటించండి. ఇప్పుడు కష్టం తర్వాత సుఖం వచ్చింది, సుఖం తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ కష్టం వస్తుంది. మొట్టమొదటిసారి జీవితంలో కష్టం తర్వాత పెద్ద సుఖం వచ్చినప్పుడు బాగుంటుంది. పెద్ద సుఖం తర్వాత వచ్చే కష్టాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. నీడలోంచి ఎండలోకి వెళ్ళడం తేలిగ్గా ఉంటుంది, ఎండలోంచి నీడలోకి రావడం తేలిగ్గా ఉంటుంది, నీడలోంచి ఎండలోకి వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరేం పట్టుకుని ఉండాలో తెలుసా? ధర్మాన్ని. అదే మీకు చిట్ట చివర శాశ్వతమైన రక్షణ ఇచ్చేస్తుంది. ఇందుకు ఒకరు స్వర్గారోహణ పర్వంలో వెళ్ళిపోయారు వాళ్ళు ఏకంగానే. కాబట్టి ఆయన అన్నాడు, కడు పెద్ద కాలం ఉండికిమి అని కుంతి చెప్తే, వ్యాసుడు అన్నాడు, ధర్మసుతుడున్న చోటను ధర్మమునకు హాని కలదే దారుని అయినం ధర్మము తాత్పర్యముగా నిర్మలమతి నిగుడునది వినితాత్ములరై. మీరు ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ ధర్మము లుప్తమవడం అనేటటువంటిది ఉండదని తెలుసుకోండి. ధర్మరాజు గారు ధర్మం తెలిసి ఉంటాడు, తాను ధర్మం పట్టుకుంటాడు. మీరు పట్టుకోవడం అన్నది దేని మీద ఆధారపడుతుంది? ధర్మరాజు గారి మాట వినడం మీద ఆధారపడుతుంది. కాబట్టి మీరు కూడా ధర్మరాజు గారి మాటనే వింటూ ఉండండి అంటూ ఆయన అన్నారు. పూర్వకాలంలో ఒక మునికి కుమార్తె ఉండేది. ఆమెకి వివాహం కాలేదు. ఆమె వివాహం కాకుండా నేను కన్యగానే ఉండిపోయి కన్యగానే మరణిస్తానేమో అని బెంగ పెట్టుకుని ఆమె గొప్ప తపస్సు చేసింది పరమేశ్వరుడి కోసం. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఈవిడంది ఏం కావాలి అని అడగగానే, నాకు పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి అని ఆ సంతోషంలో ఆమెకున్న ఆర్తటువంటిది 5 మాటలండి. పరమశివుడు అన్నాడు, 5 మాటలు అడిగావునన్నా, 5 భర్తలకి ఇల్లాలి కాదు. ఇది ఎలా సంభవమైందో తదనంతర కాలంలో ఇంకా ఎంత పెద్ద ధర్మ సూక్ష్మం నడిస్తే ద్రౌపదీదేవి పాండవులకు ఇల్లాలైందో, 5 ఇల్లాలిగా ఉండి ద్రౌపదీదేవి ఎంత
అనితర సాధ్యమైన అశిధారావ్రతాన్ని నడపగలిగిందో, ఎందుకు ఆనాటికి ఈనాటికి ఏనాటికి జనులందరి చేత ఆవిడ నమస్కరింపబడుతోందో మీకు రేపటి రోజు ఉపన్యాసంలో నేను అనుసంధానం చేస్తాను. ఎందుకంటే ఇవాళ అక్కడ వరకే ఆ విషయం. కాబట్టి వ్యాస భగవానుడు ఈ మాట చెప్పి మీరు కాబట్టి బయలుదేరండి అంటే వీళ్ళు బయలుదేరేటప్పటికి వీళ్ళ భావన ఏమిటి? ఆమె అర్జునుడికి ఇల్లాలు కాబోతోంది. ఇప్పుడు వ్యాసవాక్యం ఏమిటి? ఆమె వైపు నుంచి 5గురికి ఇల్లాలు కాబోతోంది. బ్రాహ్మణుడికి ఎంత తెలుసు? యజ్ఞం జరగడం వరకే తెలుసు. అసలు యజ్ఞంలోంచి వచ్చిన పిల్ల వెనక జన్మలో కథ కూడా ఎవరికి తెలుసు? దివ్యమైన దృష్టి కలిగినటువంటి నారాయణాంశ సంభూతుడైనటువంటి వ్యాస భగవానుడికి తెలుసు. ఇది ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందో వ్యాసుడు వచ్చి దీని మర్మమేమో దీన్ని మళ్ళీ వ్యాసుడే చిట్ట చివర వచ్చి ఆ ద్రౌపదీ వివాహం ఎలా చేస్తారో మీకు రేపటి రోజున కళ్యాణం రేపు అయిపోతుంది. ద్రౌపదీ కళ్యాణం ఈశ్వరానుగ్రహం వల్ల అయిపోవాలి. కాబట్టి రేపు మీరు విందురు కానీ. కనుక ఇప్పుడు వాళ్ళు బయలుదేరి చెప్పాడు మహానుభావుడు వ్యాసుడు, చాలా సంతోషించారు, వెళ్ళిపోతున్నారు. అప్పటికి వాళ్ళ మనస్సుల్లో ఆమె 5గురికి ఇల్లాలవుతుంది అంటున్నారు. మరి అర్జునుడు కాకుండా ఇంకా 4 ఎవరు అన్న ఆలోచన రాలేదు. ఆ ఆలోచన అక్కడ రాకుండా ఉండడం వెనక ఎవరున్నారని మీరు అనుకోవాలి? పరదేవతే. నేను మీతో తరచుగా మనవి చేశాను కదా, లేకపోతే వాళ్ళ మధ్య చర్చ జరగాలి. అసలు ఆ ఆలోచన రాకపోవడం ఈశ్వరానుగ్రహం. ఎందుకనంటేనండి, మనం ఎప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఏ పూజ చేయండి, చిట్ట చివరికి ఏం చేస్తామో తెలుసా? మీరు ఈశ్వరుణ్ణి ఏ రూపంతో పూజ చేశారో ఆ రూపంతో మీరు అడిగేది ఏమడుగుతారో తెలుసా అండి? నా బుద్ధిని ప్రచోదనం చెయ్యి అని అడుగుతారు. బుద్ధిని ప్రచోదనం చెయ్యి. ఒక దుర్గారాధన చేశాం, తన్నో దుర్గి ప్రచోదయాత్, గాయత్రీ మంత్రం సరే అసలు రోజు అడుగుతాం. మీరు ఏదో శివుణ్ణి ఆరాధన చేశారనుకోండి, చిట్ట చివర తన్న శివ ప్రచోదయాత్, ఓ శివుడా మా బుద్ధులను ప్రేరేపించు. మీరు ఏ పూజ చేయండి చిట్ట చివర లఘుగాయత్రి అంటారు దాన్ని. లఘుగాయత్రిలో ఏది అడుగుతారంటే మా బుద్ధులను ప్రచోదనము చేయుదురుగాక అని అడుగుతాం. బుద్ధిని ప్రచోదనం చేయడం అంటే ఏమిటి? అంటే బోలెడు కదలికల్ని ఆపుతుంది బుద్ధి. మనస్సు లక్షణం ఏమిటో తెలుసా అండి? బోలెడన్న ఆలోచనలు చెప్పేస్తుంది. ఇంకా దానికి అంతుదరి ఏమి ఉండదు, అన్ని ఆలోచనలు చెప్తుంది. ఉపన్యాసానికి ఎడదాం అని ఇలా కబ్బోర్డ్ తీశారనుకోండి, ఇవాళ ఈ పంచి కట్టుకుందాం ముందు అంటుంది. ఇలా చెయ్యి అయిపోయారనుకోండి, వద్దులే ఇవాళ ఈ పంచి వద్దు, ఈ పంచి కాకుండాను ఇలా ఈ పంచి కట్టుకుంటే, రోజు ఇది కట్టుకున్నా ఇవాళ పట్టు పంచి కట్టుకుంటే, దాని అసాధ్యం కూడా అది నిర్ణయం చేయదు. సంకల్ప వికల్ప సంఘాతం బోలెడన్న ఆలోచనలు ఇచ్చేస్తుంది. పట్టు పంచాలు ఆల్చి కట్టుకోవచ్చు, కానీ చెమట ఒకటి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అదేమో ఒంటికి అంటుకుంటుంది, అందుకని వద్దు, వేసవికాలం కదూ, చక్కగాను నూలు వస్త్రమే కట్టుకుందాం, హాయిగా ఉంటుంది, శరీరానికి చల్లగా ఉంటుంది అని ముందు బుద్ధి నిర్ణయం చేస్తే మనసు ఆగుతుంది. ఇప్పుడు ఒకటి పోయింది, ఏఆర్బిలో పట్టు పంచెలు నూలు పంచెలు, పట్టు పంచెలు పక్క పోయి నూలు పంచెలలో మళ్ళీ ఏదో దానికి ఉన్న ఆలోచనలు ఏవో చెప్తుంది. చెప్పిన తర్వాత బుద్ధి నిర్ణయం చేస్తుంది, ఇదిగో ఈ పంచి వాళ్ళ కట్టుకుంటున్నావు, అది తీసి పక్కన పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి? ఈ నిర్ణయం చేశాక చిత్తము వస్తుంది. చిత్తం ఏం చేస్తుందంటే ప్రతి క్షణం ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అంట. ఇవాళ పంచ కట్టుకునేటప్పుడు కుర్చీలు ఇలా పెట్టుకుంటావా ఇలా పెట్టుకుంటావా అని ఏదో ఆలోచన చెప్తుంది. అది ఎలా కట్టుకోవాలో ప్రతి క్షణం చెప్పేది చిత్తం. ఇలా అద్దంలో ఒకసారి చూసుకుని, ఓ ఈ పంచ నాకు బాగుంది అనుకున్నాడు అనుకోండి, అహంకారం. మీరు జాగ్రత్తగా గమనించారంటే ఇది ఇంకొకరి మీద పెట్టడం ఇష్టం లేక ఇలాంటివి నా మీద పెట్టుకుని నేను చెప్తున్నాను. ఒకరిని కించపరచడం ఇష్టం లేక ఏ పని చేసినా కూడా మీకు ఇవి ఎప్పుడు నడుస్తాయి. మనోబుద్ధి చిత్త అహంకారములు ఈ 4 ఎప్పుడు అసలు అవి ఎలా వెళ్ళిపోతాయంటే, పిల్లలు చూడండి సబ్బు నీళ్లు పట్టుకుని ఇలా ఉత్తే బుడగలు వస్తుంటాయి. అలా మనోబుద్ధి చిత్తహంకారములు మనోబుద్ధి చిత్తహంకారములు మనోబుద్ధి చిత్తహంకారములు నడుస్తుంటాయి. ఇందులో మనస్సు చిత్తము అహంకారము బుద్ధి చెప్పిన దాని వల్ల యశస్సుని కానీ ఉన్నతిని కానీ పొందుతుంటాయి. ఈ బుద్ధి నిర్ణయాన్ని తప్పు చేసింది అనుకోండి, అంతే, ఆ చేసిన పనంతటి వల్ల ఏమొస్తుందంటే కింద పడిపోయేటటువంటి లక్షణం వస్తుంది.
అలా కింద పడిపోకుండా ఉండాలంటే బుద్ధి బాగా నిర్ణయం చేయగలిగి ఉండాలి. బాగా నిర్ణయం చెయ్యాలంటే అది మన అదృష్టం మీద ఉండదు, ఈశ్వరానుగ్రహం వల్ల ఉంటుంది. ఆ బుద్ధి ఆయన ప్రచోదనం చెయ్యాలి. కాబట్టి ఏది చెయ్యండి మనం ఒక్కటే అడుగుతాం, ఈశ్వర నా బుద్ధిని ప్రచోదనము చేయుదువుగాక. ఆ బుద్ధి ఒక్కటి ప్రచోదనం అయిందనుకోండి చాలంతే. చెడ్డవాడు మంచివాడైపోయాడు, ఆ బుద్ధి సరిగ్గా ఉండకపోతే మంచివాడు చెడ్డవాడైపోయాడు, మంచివాడు చెడ్డవాడైపోయాడు, ఆ ఇల్లు పాడైపోయింది, చెడ్డవాడు మంచివాడైపోయాడు, ఆ ఊరంతా బాగుపడిపోయింది. ఎక్కడుందండి ఇప్పుడంతాను? ఆ బుద్ధి మీద ఉంది. ఆ బుద్ధిని ఎవరు ప్రచోదనం చేయాలి? ఈశ్వరుడు చెయ్యాలి. అందుకని లఘుగాయత్రులన్నీ వెళ్ళి బుద్ధి మీదే నిలబడిపోతాయి. కనుక ఇప్పుడు వీళ్ళకి ఆ ఆలోచన రాలేదు అంటే ఏమనుకోవాలి? ఎవరు ప్రచోదనం చేయడానికి అధికారమును కలిగి ఉన్నాడో వాడు ఆ బుద్ధి ప్రచోదనం చెయ్యలేదు అని అనుకోవాలి. కదలిక కదలడం కానీ కదలిక కదలకపోవడం కానీ రెండూ ఈశ్వరానుగ్రహమే. నేను మీతో తరచుగా అదే మనవి చేస్తూ ఉంటాను. కదలికలన్నీ శివా, కదలికలు ఆగిపోతే శివ. శివ శివ అంటే కదిలి 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 కదలికలన్నీ ఆగిపోవడం. పూజంతా చేసి 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 ఆఖరణ కదలిక లేని స్థితి తెలుసుకుంటే శివ. శివా పూజంతా చేస్తాడు. ఆఖరణ ఏమంటాడు? నాణ్యపంథాయ నాయ విద్యతే మంత్రపుష్పం చెప్తూ ఇంకో మార్గం లేదు. ఇవన్నీ చేశాం కానండి, అసలుది తెలుసుకోవడానికి ఇది మార్గం. అసలుది ఏమిటో తెలుసా? నీవారస్సు కవత్తం వీ పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు, ఒక వెలుగు కింద ఉన్నాడు. ఇప్పుడు వాడు ఈ బయటికి కనపడడు, లోపలికి వెడితే కనపడతాడు. ఇక్కడే ఉన్నాడు, వాడిని నువ్వు ఏ పేరు పెట్టి పిలువు. స బ్రహ్మస్స శివస్స హరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధి రాజాయ ప్రసయ్య సాహిమే అంటున్నారా? ఇప్పుడు బయట పూజంతా శివా కదలిక. అప్పుడు ఆగిపోయి ధ్యానంలో మీరు లోపలికి వెళ్ళి మీ బయట కదలికలన్నీ ఆగిపోయి, ఇంద్రియాల కదలికలు కూడా ఆగిపోయి, మూడు ఏకీకృతం అయిపోయి మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయి ఒక్క వస్తువునే ఊహించి ఆ వస్తువుగా మీరు మారిపోయి అదిగా నిలబడిపోయినటువంటి ప్రకృతి ఆ పరిస్థితి యందు అన్ని కదలికలు ఆగితే శివ. అదే శివ శివ. కాబట్టి ఆ శివ లేని శివ లభ్యం కాదు. ఆ శివ సమానం ఉండిపోయే స్థితి కాదు. కాబట్టి శివలోంచి శివాలోకి వస్తాడు. శివ అన్ని శివ పరంగా చేస్తాడు. అది శివ శివ. అది పార్వతీ పరమేశ్వరులు విడివడి ఉండకూడదు, విడివడి ఉండరు అన్న సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆ ఆలోచన రాలేదు, అదే దేవతానుగ్రహము. అందుకే నేను మీతో మనవి చేశాను, మహాభారతాన్ని కేవలం ఒక కథాపరంగా వినడం కూడా మంచిదే, కానీ మహాభారతాన్ని మీరు ధర్మ సూక్ష్మ సమన్వయంగా తెలుసుకున్న నాడు ఎక్కడెక్కడ ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందో, దేని కొరకు మనం వెంపర్లాడవలసి ఉంటుందో మీరు ఆలోచించవలసి ఉంటుంది. ఒక్క నిర్ణయం అండి పాడు చేసేస్తుందంటే జీవితాన్ని. ఒకే ఒక్క నిర్ణయం పాడు చేస్తుంది. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో నాకు మంచి స్నేహితుడు ఉండేవాడు. నేను అప్పటి వరకు అతనితో మాట్లాడి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను, అతను వీధిలో నిలబడి వాళ్ళ అక్క చెల్లెళ్లతో మాట్లాడుతున్నాడు. ఎక్కడికో వెళ్ళాలి. ఆ అక్క చెల్లెళ్ళు అన్నారు, ఉండరా బస్సు చాలా రష్గా ఉంది కదా, ఇంకో బస్సు ఎక్కుదుగాను అన్నారు. ఆ కాలేజీ రోడ్డు అని ఉండేది, ఇలా బాగా ఎత్తుగా ఉండేది, అది ఎక్కుతోంది బస్సు. ఏదో 13వ నెంబరో ఏదో నాకు జ్ఞాపకం లేదు, అదే అనుకుంటా వెళ్ళేదట ఎక్కువ, 13 నెంబర్ అని ఆ బస్సు అనుకుంటా. అతను ఏం పర్వాలేదని గౌరవంగా వెళ్ళి ఎక్కాడు ఆ బస్సు. ఆ ఫుడ్ స్టెప్స్ మీద నిలబడ్డాడు పట్టుకుని. ఎక్కి వెళ్ళిన కొద్దిసేపటికి ఆ బస్సుకు ప్రమాదం సంభవించింది. విచిత్రం ఏంటో తెలుసా అండి, ఆ రోజుల్లో ఫోన్లు అవి ఏం లేవు. నేను మర్నాడు పేపర్ తీశాను, ఇతని ఫోటో ఉంది చనిపోయిన వాళ్ళ ఫోటోల్లో. నేను తెల్లబోయి పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చచ్చిపోయాడు నిన్న బస్సు కింద పడి, అతను బస్సు పడిపోయినప్పుడు అన్నారు. వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఎందుకురా వెనకాల ఇన్ని బస్సులు వస్తాయి కదా ఉండంటున్నారు. ఏం పర్వాలేదని పరిగెత్తుకెళ్ళి ఎక్కాడంతే. ఎక్కే ఎంది బుద్ధి అయిపోయింది, శరీరం పడిపోయింది. అదే బుద్ధి ఎక్కద్దు, ఫోన్లే ఉండు ఇంకో బస్సు ఎక్కదు అని అన్నాడు అనుకోండి, బతికేశారండి. ఆ కుటుంబం తర్వాత ఎంతకాలం బెంగెత్తుకుపోయిందో, ఎంత కుదేలైపోయిందో ఆ కుటుంబం. ఒక్క నిర్ణయం అంతే, చెప్పలేము. తల్లికోట యుద్ధంలో రామరాయల వారు ఎడ్ల బళ్ళకి కట్టి చీకట్లో వెళ్ళిపోతున్న కాగడాలు చూసి శత్రు సైన్యం అంతా ఒడ్డున అటువైపు వెళ్ళిపోతోంది. అట్నుంచి నదిని దాటి ఇటు వస్తారనుకుని తన సైన్యాన్ని అంతటినీ కిందకి వెళ్ళిపోమన్నాడు. అటు వెళ్ళినవి ఎడ్ల బళ్ళు అని గుర్తించలేకపోయాడు.
అవన్నీ కాగడాలు కట్టుకుని ఎడ్లబడి వెళ్ళిపోయి సైన్యం అక్కడే ఉంది. ఈయన సైన్యం అంతా కిందకి వెళ్ళిపోయింది. ఈయన సైన్యం అంతా కిందకి వెళ్ళిపోయిందని గుర్తించి తెల్లవారుజామున వాళ్ళు నదిని దాటి ఇతరకు వచ్చేశారు. రామరాయణ వారి ఏనుకి నల్లమందు పెట్టేశారు. ఆయన శిబిరం మీద దాడి చేశారు. అంత సువిశాలమైనటువంటి అంత ఐశ్వర్యవంతమైన విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయింది రామరాయణ మరణంతో. ఒక్క నిర్ణయం అయిపోయిందంటే రాజ్యం. అందుకే ఉద్ధాన పతనములకు కారణము బుద్ధియే. ఆ బుద్ధి ఎవరి మాట వినదో, అది సరి అయినటువంటి సమయము కాకపోతే నా అంత వాణ్ణి నేనని అహంకరించి తిరిగిన వాడికి అలాంటి నిర్ణయాలే చేయిస్తారు. నీకెవరి అనుగ్రహం అక్కర్లేదు, అలాంటి నిర్ణయాలే వస్తాయి. నువ్వు ఈశ్వరుడికి జవాబుదారీగా బతకడం అలవాటైంది, పరమేశ్వరుడికి నమస్కారం చేసి బయలుదేరడం అలవాటైంది. ఈశ్వరుడు ఆ సమయానికి ఒక ప్రచోదనం చేయిస్తాడు అంతే. ప్రమాదం తప్పుతుంది ఆ చేసుకునే నిర్ణయం వల్ల. అందుకే పూజలన్నీ ఎక్కడ పూర్తవుతాయంటే లఘుగాయత్రితో పూర్తయిపోతాయి. తన్నో దుర్గి ప్రచోదయాత్, తన్నో శివ ప్రచోదయాత్, అన్ని అలా ప్రచోదనం 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 అడుగుతారు. కాబట్టి ఇప్పుడు పాండవులకు 5 అంటున్నారు వ్యాసుల వారన్న ఆలోచన రాలేదన్న చోట పరదేవత ఉందని మీరు అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయలుదేరి గంగానదిలో సోమశ్రవము అనబడేటటువంటి ఒక పెద్ద తీర్థం ఒకటి ఉంటే అందులో స్నానం చేద్దాము అని చెప్పి బయలుదేరి వెళ్తున్నారు. అది అర్ధరాత్రి. వాళ్ళకి భయం ఏమిటి? వాళ్ళు సుక్షత్రియులు, మంచి తేజోవంతులు. అర్జునుడు కాగడా పట్టుకున్నాడు. అరణ్యంలో వీళ్ళు వెనకాతలు నడుస్తున్నారు. పాండవులు కుంతీదేవి దారి చూపిస్తూ అర్జునుడు వెళ్తున్నాడు. ఆ చీకట్లో వెడుతుండగా అర్ధరాత్రి వేళ ఆ గంగా తీరంలో ఆ సోమశ్రవము అనబడేటటువంటి తీర్థంలో స్నానం చేయడానికి వచ్చాడు అంగారపర్ణుడు అనబడేటటువంటి గంధర్వుడు ఒక ఆయన. ఆయన అర్జునుడిని చూసి ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమయ్యా నువ్వెవరం లేదు, మహాభారతం అంతా ధర్మాలేనండి, మహాభారతం అంతా ధర్మం. సరే, నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తోంది. భగవాన్ రమణులు అరుణాచలంలో ఆశ్రమం అంటే ఆయన ఏమో ఆశ్రమం అనలేదు అప్పట్లో, దాన్ని మాతృభూతేశ్వరాలయం అన్నారు. అది కట్టిన రోజుల్లో పావులు అవి తిరుగుతుంటే గబుక్కుని కర్ర తీసేవారు. తీస్తే ఆయన అనేవారు, కొట్టకండి, అవి ఉండవలసిన చోటికి మనం వచ్చాం, మనం ఉన్న చోటికి అది రాలేదు. కాబట్టి వాటికి ఇబ్బంది కలగకుండా మనం ఇక్కడ మసులుకోవాలి. అంతేకాని మనకి ఇబ్బంది కలుగుతోందని వాటిని చంపకూడదు, అది తప్పు కదా. అలా కొట్టకండి అనేవారు. అంగారపర్ణుడు ఎంత ధర్మం అడిగాడో తెలుసా అండి. ఆయన భార్యతో విలాసంగా అక్కడ క్రీడిస్తున్నాడు. వీళ్ళు వెళ్ళారు 5. వెళితే ఆయన అన్నాడు, ఈలనర్ధరాత్రమును సంధ్యలు 2 భూత యక్ష దానవ గంధర్వులు క్రొమ్మరియుడు ప్రొద్దులు వెలయగా ఇందమనిచెరులు వెరతురు నడవన్. ఏమయ్యా, లోకంలో ఒక నీతి అన్నది ఒకటి ఉంది. అర్ధరాత్రి వేళ ఉభయ సంధ్యలలో, అంటే పూర్వ సంధ్య ఉత్తర సంధ్య, ఉదయం వేళ సాయంకాలం వేళ, అంటే ఇంకా చీకటి విడవక ముందు, ఈ 3 సమయాల్లోనూ కూడా అర్ధరాత్రి ఉభయ సంధ్యలలో ఒక్క భూతములు తిరుగుతాయి. యక్షులు తిరుగుతారు, దానవులు తిరుగుతారు, గంధర్వులు తిరుగుతారు. వీళ్ళు 4 తిరుగుతారు తప్ప మనుషులు వెరపు పొందుతారు తిరగడానికి. అందుకని తిరగకుండా వాళ్ళు ఉండిపోతారు. ఉండిపోతే పరమేశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఉదారుడై స్వల్పకాలిక లయనిస్తాడు. పడుకోండ్రా అని నిద్రనిచ్చి ఇంద్రియాలకన్నిటికీ శక్తినిస్తాడు. అవేం చేస్తాయంటే ఈశ్వరుడు పెట్టిన నియతండి. మహానుభావుడు పరమశివుడంటే సామాన్యమా? ఆయన అనుగ్రహం. ఆయనేమన్నాడంటే ఈ భూతములకన్నిటికీ పగటి వేళ పడుకోమన్నాడు. మీ అందరూ పగటి వేళ పడుకోండి, మీ అందరికీ శక్తినిస్తానన్నాడు. ఇవన్నీ పగల పడుకుంటాయి. చీకటి పడ్డ తర్వాత మనం పడుకుంటాం. అవి లేచి తిరుగుతాయి. వాటి జోలి మనకుండదు, మన జోలి వాటికి ఉండదు. ప్రశాంతంగా ఈ లోకం అంతా నడవాలి. ఆయన పెట్టిన నియతి. మహాభారతంలోనే అనుశాసనిక పర్వంలో ఉంది. పరమేశ్వరుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు అన్నదానికి పార్వతీదేవితో చెప్తాడు, నేను అక్కడ ఉండకపోతే ఉగ్రభూతాలు ఊళ్ళో వెళ్ళిపోతాయి, అందుకని వాటి ముందు తినే నాట్యం చేసి అలా కూర్చోబెడుతుంటాను అక్కడ, భక్తులు పాడైపోకూడదని. అందరూ నన్ను పట్టుకుని అస్తమానం శ్మశానవాసి అని అదే పనిగా శివుడని చెప్పి ఏదో చేతకాని వాడన్నట్టుగా, అంటే నా సొమ్మేం పోయిందని లేచి వెళ్ళిపోయినట్టే మీ బతుకులు బయటపడతాయండి. ఆయన గంధర్వుడైనా అంటే అర్జునుడు అన్నాడు, నడురే ఈ సంధ్యలందురు నడవగ నోడుదు రశక్త నరులు భయం పడుదుమే ఏ మెయ్యడన ఎప్పుడు
నడుతుమ అధిక శక్తి పురుషులవగుతాను. సామాన్యమైన మనుష్యులు ఎందుకు తిరగరో తెలుసా? వాళ్ళకి భూతములను నిగ్రహించగలిగిన శక్తి ఉండదు, రాక్షసులను నిగ్రహించగలిగిన శక్తి ఉండదు, లేకపోతే ఏదో గంధర్వుల్ని అణచగలిగిన శక్తి ఉండదు. అందుకని వాళ్ళు మనకి ఎందుకు వచ్చిన గొడవని బయటికి రాదు. మేము అటువంటి వాళ్ళం కాదు, మేము దివ్యమైనటువంటి స్థితిని పొందిన వాళ్ళం. సమస్త అస్త్ర శస్త్రములు మాకు తెలుసు కాబట్టి మేమే ఈ నలుగురిని అణచగలం. కాబట్టి ఇంకా మాకు మేము రాత్రి తిరగకూడదని ఏమిటి? ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకే, అంతేకాని అది ఆ అవసరం లేని చోట తిరగకూడదు. తిరగకూడదని నియమం లేదు, అందుకని మేము తిరుగుతున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక ఆచారమో అన్నది ఉందనుకోండి, అది ఎందుకు పెడతారంటే దానివల్ల ఒక ప్రయోజనము కొరకు పెడతారు. అసలు ఏమీ ట్రాఫిక్ లేదు, ఇటు లేదు, అటు లేదు, ఇటు లేదు, అప్పుడు రెడ్ లైట్ పడింది, వెళ్ళిపోవచ్చా అని మీరు అడిగారు అనుకోండి, వెళ్ళిపోతే తప్పేం. ఎప్పుడు రెడ్ లైట్ పడితే ఆగమన్నారంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే. అదేదో పొరపాటును వదిలేశారు, తెల్లవారుజామున 3 గంటలకి నువ్వు వెళ్తుంటే ఏ కనుచూపు మేరలో వెళ్ళి అదేదో వెలిగింది రెడ్ లైట్, నువ్వు అకస్మాత్తుగా అప్పుడు మాత్రం గౌరవం చూపించి అలా నిలబడిపోవాల్సిన అవసరం ఏమి ఉండదు, వెళ్ళిపోవచ్చు. అప్పుడు అదేం పెద్ద, అప్పుడు అది ఆచారం ఏం కాదు. అలాగే లోకంలో ఆ ప్రయోజనాన్ని బట్టి ఆచారం వస్తుంది. ఆషాఢ మాసంలో ఏదో అదేంటి అల్లుడు కూతురు కలిసి ఉండకూడదు, అత్తారింట్లో అమ్మాయి ఉండకూడదు, పుట్టింటికి తీసుకెళ్లిపోతారు. ఎందుకు? ఏమి ఆషాఢ మాసంలో కలిసి ఉండకపోవడం ఏంటి? అసలు ధర్మమే భార్యాభర్త కలిసి ఉండడం. ఆషాఢ మాసంలో కలిసి ఉంటే వచ్చిన ఉపద్రవం ఏంటి? ఆషాఢ మాసం తొలకరి, వర్షాలు పడతాయి. ఆ వాన పడేటప్పటికీ గబగబా నాగలి పట్టుకుని వెళ్లి భూమిని దున్నాలి. ఆ భూమిని దున్నితే ఒక్క గింజ వేస్తే పుట్టిడి గింజలు దొరుకుతాయి. వచ్చే ఇబ్బందల్లా ఎక్కడ వస్తుందంటే, సాధారణంగా మనకి దక్షిణ దేశం వైపు అంతా ఎదుర్వేదం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ ఎదుర్వేదంలో మళ్ళీ ఆపస్తంభ సూత్రులు ఉంటారు. ఈ ఆపస్తంభ సూత్రులకి ఇతరత్ర దక్షిణ దేశ మర్యాదను అనుసరించి మనం ఏం చేస్తామంటే, సాధారణంగా చైత్ర మాసంలోనూ వైశాఖ మాసంలోనూ పెళ్లి ముహూర్తాలు చాలా ఎక్కువ ఉంటాయి. కూడా వెళ్ళిపోనివ్వండి, మీరు చూద్దరు కానీ చాలా ఎక్కువ ఉంటాయి పెళ్లి ముహూర్తాలు. ఇన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్న తర్వాత ఏమవుతుందంటే, పెళ్లి అయ్యేది చైత్రము వైశాఖములో పెళ్లి అవుతుంది, ఏ జ్యేష్ఠ మాసంలోనూ పిల్ల కాపురానికి వస్తుంది. ఆషాఢ మాసం అప్పటి వరకు ఏదో వేసవి, రాత్రి అయ్యేటప్పటికి వేడి, ఉక్కపోత, చికాగ్గా ఉంటుంది. ఆషాఢ మాసం వచ్చేప్పటికి బయట వర్షం పడుతుంటే చల్లగా హాయిగా ఉండి ఈయన ఏం చేస్తాడంటే, తెల్లవారుజామున వర్షం పడుతుంటే లేచి నాగలి పట్టుకుని వెళ్ళడు. కొత్తగా పెళ్ళయింది కదా, భార్యతో కలిసి ఉండిపోతాడు. పాపం మామగారు ఏం చేయాలి? కొడుకు పడుకుండిపోయాడు, నేను వెళ్ళగానే ఆయన పడుకుంటాడా? పెద్ద ఆయన నాగలు పట్టుకుని ఆయన వెళ్తాడు పొలానికి. ఆ అమ్మాయి 7:00 లేస్తుంది, వీడు 7:30కి లేస్తాడు. అత్తగారు చిటపట్లాడంటుంది, వాడికంటే బుద్ధి లేదు, నీకైనా ఉండద్దా? పెద్ద ఆయన మీ మామగారు వెళ్ళారు పొలానికి, నువ్వు లేపి పంపించద్దా? అలా మీ ఆయన్ని పెట్టుకుని నువ్వు పడుకుంటే మనకు అన్నం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ సమయంలో కాదంటే భర్తతో గొడవ, ఊరుకుంటే అత్తగారితో గొడవ. ఈ గొడవ లేకుండా వాళ్ళకి సమృద్ధిగా ఏడాది అన్నం దొరకాలంటే ఆషాఢ మాసం ఆడపిల్లని పుట్టింట్లో పెట్టుకోవాలి. అది ప్రతి ఏడాది అక్కర్లేదు, ఒక ఏడాది చాలయా, ప్రతి ఏడాది ఎందుకు అక్కర్లేదు, ఆ గొడవ వాళ్ళకే తెలిసి వస్తుందండి. ఎక్కడ ఆచారం. అంతేగాని సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పిల్లలు ఇచ్చారనుకోండి, ఆషాఢ మాసంలో మీ ఇంటికి ఎందుకు, వాడేం నాగలెట్టుకుంటాడా పొలానికి వెళ్తాడా? కాబట్టి అది ఎక్కడ ఆచారమో అక్కడి ఆచారము. ఆచారము అనగా పాటింపబడునది. ఎవరికి అది ఆచారమో అది వారికి. జ్వరంతో ఉన్నవాడు వాడు పడుకుంటాడు, వాడికి అది ఆచారం. వాడి విభూతి చల్లుకుని స్నానం అయిపోయిందని సంధ్యావందనం చేసేయాలి. అంతేగాని వాడు అదృష్టం 103 జ్వరం ఉంది, హాయిగా విభూతి చల్లు సంధ్యావందనం చేసేశాడు, నేను విభూతి చల్లేసుకుంటానంటే అనకూడదు. నీకు ఆచారం చక్కగా తల మీద స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలి. ఆచారము అనగా ఆయా స్థితిని బట్టి ఉంటుంది, అంతేగాని అది మూర్ఖంగా ఉండదు. ఉండదని తెలుసుకోగలి మూర్ఖాచారం ఉండదు, ఇంకో పెద్దతం. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ ప్రశ్న అడిగితే అర్జునుడు శిష్టమైన సమాధానం చెప్పాడు అని మీరు గ్రహించవలసి ఉంటుంది. అంతేగాని అర్జునుడు చెంపరి జవాబు చెప్పాడండి, అలా చెప్పచ్చా అండి గంధర్వులకి, అలా అని మీరు అనకూడదు. ఆయన చెప్పిన దాంట్లో యథార్థం ఉంది. సామాన్యమైన మనుష్యులు భయపడతారు. మీరు కూడా వెంటనే నేను సామాన్యుడిని కానండి అని వెళ్ళిపోకూడదు. దెబ్బతిన్నాక తెలుస్తుంది మనం సామాన్యులు అసామాన్యులు. ఎందుకు వచ్చిన గొడవ? మనం అర్జునుడు కావని తెలుసుకుంటే చాలు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయనకి కోపం వచ్చింది, నేను ఇక్కడ భార్యతో విహరిస్తున్నాను, నువ్వు ధర్మం తప్పి అర్ధరాత్రి వేళ వచ్చి నేను క్రీడిస్తున్నటువంటి విషయానికి అడ్డొచ్చావు. పైగా దీనికి అంగారపర్ణుడు తిరిగే ప్రదేశం అని పేరు. ఇలాంటి చోటుకి నువ్వు వచ్చావు కాబట్టి నేను నీ మీద బాణాలు విడిచిపెడుతున్నానని చెప్పి అర్జునుడి మీదకు బాణ పరంపర వదిలాడు.
ఈయన వెంటనే ఆ కొరివితోటి ఆ బాణములను పక్కకి తోసి పారేసి, ఏమనుకుంటున్నావో నేనంటేను, నేను ఏ సామాన్య బ్రాహ్మణుణ్ణి అనుకుంటున్నావా, నేను అర్జునుణ్ణి, పాండవుల్లో పుట్టినటువంటి వాణ్ణి అని ఆయన ఒక ధనస్సు పట్టుకుని ఒక బాణాన్ని తీసుకుని దాని మీదకి ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించాడు. అగ్నిదేవుండు బృహస్పతికిచ్చే, మున్నతడు భరద్వాజుడనగా బరగు మునికిచ్చే, అమ్మహాముని భార్గవునకిచ్చే, భార్గవుండును కుంభభవునకిచ్చే, అమ్మహాత్ముండు నాకతిదయ ఇచ్చే నీ ఈ అనలాస్త్రమని దానిన మహోగ్ర గంధర్వుపై వైచే ఘనుడింద్రసుతుడంతా ప్రథదం బప్పుడు దగ్ధమైన అగ్ని దాహభీతి అంగారపర్నుండు బమ్మరిల్లి నిలబడిన వాని కొప్పు వట్టి ఈడ్చుకుని వచ్చే ధర్మజుకడకు ఇంద్రసుతుడు కడిమి నెరసి. ఇదిగోనయా, ఇది ఆగ్నేయాస్త్రం. దీన్ని అగ్నిదేవుడు మొట్టమొదట బృహస్పతికి ఇచ్చాడు. ఆ బృహస్పతి భరద్వాజుడికి ఇచ్చాడు. ఆ భరద్వాజుడు దాన్ని పట్టుకెళ్లి మహానుభావుడైనటువంటి ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు. ఆ ద్రోణాచార్యుల వారు అది ఆ భార్గవుడికి పరశురాముడికి ఇచ్చాడు. పరశురాముడు ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు. ఆ ద్రోణాచార్యుల వారు దయతో నాకిచ్చారు. నాకు ఇవ్వబడిన ఈ ఆగ్నేయాస్త్రాన్ని నీ మీద ప్రయోగిస్తున్నానని ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రం పడగానే ఆయన కూర్చున్నటువంటి రథం కాలిపోయి అందులోంచి బయటికి దూకి ఆ అంగారపర్ణుడు నేల మీద పడిపోయాడు. పడిపోగానే అర్జునుడు గబగబా వెళ్ళి ఆయన కొప్పు పట్టి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి అక్కడ ఉన్న ధర్మరాజు గారి కాళ్ళ మీద పడేశాడు. అది వాళ్ళ ధర్మం. ఆ తర్వాత ఏం చేయాలో ధర్మరాజు గారు నిర్ణయం చేయాలి. అంతేకాని తనే చంపేయడం, నువ్వు వేసావా ఆగ్నేయాస్త్రం అని తిరగబడ్డం అలా ఉండదు. అన్నగారు చెప్పిన మాటకి కట్టుబడతాడు. తీసుకొచ్చి ఆయన దగ్గర పడేస్తే ఈ అంగారపర్ణుని యొక్క భార్య కుంభీనసి అనబడేటటువంటి స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్లి ధర్మరాజు గారి కాళ్ళ మీద పడి ఏడ్చి ఆవిడంది, వాని మనోవల్లభ కుంభీనసి అనులది గరంబు భీతి అశేషోర్వీనాథులారా దయ పతిదానము నాకిండు మీకు ధర్మము పెరుగును. నాకు పతిదానం చెయ్యండి అన్నాడు. నా భర్త మీ అధీనంలో ఉన్నాడు, ఇప్పుడు నాకు మళ్ళీ ఇస్తే మీరు పతిని దానం చేసినట్టు. లోకంలో పతిదానం కన్నా గొప్ప దానం లేదు. కాబట్టి ఈ మాట ఎక్కడ వాడుతున్నారు చూశాను. మళ్ళీ ఈ పతిదానం అన్న మాటని అద్భుతంగా వాడింది ఆ శ్రీరామాయణంలో కిష్కింధకాండలో ఆ తార వాడింది, వాలి భార్య. రాముడిని తిడుతుందనుకున్నారు అందరూ. వాలి చనిపోయిన తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళండి, లోకంలో అన్నిటికన్నా గొప్ప దానం పతిదానమే, పతికి సతిదానం. నా భర్తకి నేనంటే చాలా ఇష్టం, పైలోకంలోకి వెళ్ళి బాధగా నించుంటాడు నా కోసం, ఆయనకి సతిదానం చెయ్యి, ఆ బాణంతోనే నన్ను చంపి వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి. అలా ఇక్కడ నన్నయ్య గారు పతిదానం అన్నమాట వేశారు. ఆయన ఆవిడంది ఆ కుంభీనకి పతిదానం చేయవయ్యా నాకు, నేను నా భర్తతో సంతోషంగా ఉంటాను అంటే వెంటనే ధర్మరాజు గారు అర్జునుడితో అన్నారు, ఆయన ఎప్పుడు మాట్లాడినా ధర్మమేనండి. ఇదే వాళ్ళ జీవితాన్ని మలుపులు తిప్పి ఐశ్వర్యం వైపుకి తీసుకెడుతూ ఉంటుంది అని అరచుతున్న దానికి అనఘుడు కరుణించి పాండవాగ్రజుడై అర్జును చూచి వీని విడువుమోయని ఓడినవాని హీను అపగత శౌర్యం. ఇదిగోనయా ఆవిడ ఏడుస్తోంది, ఇతన్ని విడిచిపెట్టేసి. ఎందుకో తెలుసా, ధర్మము అని ఒక మాట ఉంది కదా, ఓడిపోయిన వాణ్ణి, పరాక్రమము హీనమైపోయిన వాణ్ణి, శౌర్యము నశించిపోయిన వాణ్ణి ఏమీ చేయకూడదు. కాబట్టి విడిచిపెట్టేశారు. ఆ అంగారపర్ణుడిని వెంటనే విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేస్తే ఆయన అన్నాడా గంధర్వుడు, అని నీ చేత పరాజితుండన ఈనా అంగారపర్ణత్వం ఇంకను దాల్పన్ మదినంత నిర్లజ్జుడనే గర్వం వడంగన్ రణంబునము నోడియు పూర్వనామమున పెంపున్ గర్వమున్ దాల్చువాడనగా సత్సబలందు మెచ్చబడునే హాసాస్పదీ భూతుడై. నీ చేత ఓడింపబడి మళ్లీ ఈమెకి ప్రతిదానం చేయబడిన తరువాత కూడా నేను పూర్వం పిలువబడినటువంటి అంగారపర్ణుడు అన్న పేరుతో పిలువబడను. ఎందుకో తెలుసా, నేను ఇంకా పేరుంచుకున్నాను అనుకో, నేను ఏదైనా సభకి వెళ్ళినప్పుడు అంగారపర్ణుడు వస్తున్నాడంటే ఈయనే కదండి ధర్మరాజు గారి అర్జునుడి చేతితో ఓడిపోయాడు అంటారు. కాబట్టి సభ యందు గౌరవం ఉండదు, నా పేరు విడిచిపెట్టేస్తున్నాను. ఇప్పుడే నేను గంధర్వుణ్ణి కాబట్టి నా శక్తితో రత్నముల చేత తాపడము చేయబడిన చిత్ర విచిత్రమైన రథాన్ని సూచించుకుంటున్నాను. ఆగ్నేయాస్త్రంతో నువ్వు నా రథాన్ని కాల్చావు కాబట్టి ఇప్పుడు నా పేరు చిత్రరథుడు అని ఆయన మళ్ళీ వేరొక రథాన్నెక్కి తన పేరు మార్చుకుని, నేను కూడా చాలా సంతోషిస్తున్నానయ్యా, మీ పరాక్రమానికి మీ ధర్మానికి సంతోషించాను. పూర్వకాలంలో మనువు చంద్రుడికి ఉపదేశించాడు చాక్షుషీ విద్య అని, అదొక విద్యాస్వరూపం. దాన్ని విశ్వావసుడికి బోధ చేశాడు.
ఆ విశ్వావసుడు గంధర్వుల రాజు, ఆయన నాకు బోధ చేశాడు. నాకు ఆ చాక్షుషీ విద్యొచ్చు. దానితో పాటుగా అపరిమిత వైగంతో వెళ్ళగలిగినటువంటి గుర్రాలు కొన్ని నా దగ్గర ఉన్నాయి, గాంధార జాతికి చెందినవి. మీకు ఒక్కొక్కళ్ళకి 100 గుర్రాలు ఇస్తాను. చాక్షుషీ విద్యనిస్తాను అర్జున, నీకు ఆ ఆగ్నేయాస్త్రం నాకు ఇస్తావా అంటే అర్జునుడు అన్నాడు, ఒకరి దగ్గర పుచ్చుకోవడం అన్నది నాకు జీవితంలో అలవాటు లేదు, ఒకరికి పెట్టడమే. సుక్షత్రియుణ్ణి కాబట్టి బ్రాహ్మణ కుమారులుగా ఉండి భిక్షాటన చేశారు. కాబట్టి నేను నీ దగ్గర పుచ్చుకుని మాత్రం నీకు విద్య నేర్పను. నువ్వు కానుకగా ఏదో 100 గుర్రాలు ఇస్తానంటున్నావు, ఈ చాక్షుషీ విద్య నాకు ఇస్తానన్నావు, అక్కర్లేదు, నేనే నీకు ఆగ్నేయాస్త్రం ఇస్తాను, తీసుకో అని చెప్పి ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడితే ఆయన అన్నాడు, అవునులే మీరు తాపత్యులు కదా. అంటే అర్జునుడికి అనుమానం వచ్చి, మమ్మల్ని తాపత్యులు అంటున్నావేమిటి అన్నాడు. అంటే అయ్యయ్యో మీకు తెలియదా, మీరు చాలా గొప్పవారు, ఎందుకు మీరు తాపత్యులు, మీరు ఇంత గొప్పవారు అన్న మాట మీకు తెలియలేదో నేను ఆశ్చర్యపోతున్నాను అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, మేమింత గొప్పవాళ్ళమని నువ్వు అంటున్నావు కదా, మేము బ్రాహ్మణుల్ని సేవిస్తుంటాం, ధర్మానికి కట్టుబడతాం, ఇటువంటి మమ్మల్ని సామాన్యులుగా ఊహించేందుకు మాట్లాడావు కనపడగానే. అదో విచిత్రమైన సంవాదం. ఆయన అన్నాడు, మీకు అగ్నిహోత్రములు లేవు, మీ ముందు పురోహితుడు లేడు కనుక. అంటే పాండవులు ఆశ్చర్యపోయి వాళ్ళు అన్నారు, అదేమిటి అసలు తాపత్యులేమిటి, మాకు ఆ పేరెందుకు వచ్చింది, నువ్వు మాకొక్కసారి వివరణ చెయ్యవలసింది అన్నారు. అంటే ఆయన వాళ్ళకి ఒక విషయం చెప్తూ, సుక్షత్రియుడైనటువంటి వాడు రాసరికం చేసేటటువంటి వాడే కాదు, నిజానికి ఎవరికైనా బ్రాహ్మణుడు పురోహితుడు ఉండి తీరాలి. అందుకే పూర్వం ఇంటి చాకలి, ఇంటి పురోహితుడు అని ఉండేవారు. ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా ఆయన ఇంటికి కూడా పంపిస్తుండేవారు. ఆ బ్రాహ్మణుడు ముందు నడిస్తే, ఆ బ్రాహ్మణుడు ఒక ఇంటికి పురోహితుడుగా ఉంటే ఎంత వైభవం ఉంటుందో, పురోహితుడు లేకపోవడం ఎంత తప్పో చెప్తున్నాడు అంగారపర్ణుడు. ఆయన అన్నాడు, సుర గరుడ విశోరగ యక్ష రాక్షస పిశాచ భూత గంధర్వులు ఓపరు ధిక్కరింప బ్రాహ్మణ పురస్కృతుల పుణ్యమతుల భూతలపతులను. ఎవరైతే రాజ్యాన్ని ఏలే రాజులుంటారో, సుక్షత్రియులుంటారో, వాళ్ళకి బ్రాహ్మణుడు పురోహితుడు ఉన్నట్లయితే సుర గరుడ పాముల వలన, యక్షుల వలన, రాక్షసుల వలన, పిశాచముల వలన, భూతముల వలన, గంధర్వుల వలన ఎన్నడూ అవమానం కలగదు. మీకు బ్రాహ్మణుడు లేడు, దాని వలన మీకు ఆపద, మీకు ఇటువంటి తిరస్కారం లభించింది. పురోహితుడు అన్నవాడు ఎటువంటి వాడు ఉండాలో తెలుసా? సుక్షత్రియులు పెట్టుకున్నప్పుడు, రాజులు పెట్టుకున్నప్పుడు, వేదము వీధియుం కలుగు విప్రవరేణ్యుడు అగణ్య పుణ్య సంపాది పురోహితుండైన పాపము పొందుని భూపతిం ప్రతాపోదయ కన మీదకు గుణోన్నతి కిందగ ధర్మతత్వ సంవేది పురస్కరింపుడు పవిత్ర చరిత్రు మహీసురత్తమున్. వేదము వేది రెండు ఉండాలి బ్రాహ్మణుడికి, తాను వేదం చదువుకున్నవాడై ఉండాలి. వేది అంటే అగ్నిని వ్రేల్చి హవిస్సు ఇవ్వడానికి వేది ఉండాలి, అగ్నిహోత్రాన్ని రగల్చడానికి యజ్ఞకుంటాం. ఈ వేది వేదము రెండూ ఎవరికి ఉంటాయో, సంతతము వేదమంత్రములతో అగ్నిని ఎవరు తృప్తిపరుస్తూ ఉంటాడో అటువంటి తేజోవంతుడైన వాడు పురోహితుడుగా ఉంటే, అంతగా దేవతల్ని ఆరాధించేవాడు పురోహితుడుగా ఉంటే, అటువంటి వాడికి ఎవ్వరి వలన అవమానము కలగదు. మీ వంశంలో ఈ పురోహితులు అంత గొప్పగా కాపాడారయా, మీరు తాపత్యులు అన్నాడు. తాపత్యులు అంటే ఏమిటి, ఎందుకు అలా అంటున్నావు మమ్మల్ని అన్నాడు. మీరు తపతి సంతతి వారు. ఆదిత్యునికి, సూర్యునికి సావిత్రి అని ఒక కూతురు, ఆ సావిత్రి యొక్క చెల్లెలు తపతి. ఈ సావిత్రి యొక్క చెల్లెలైనటువంటి తపతి చాలా గొప్ప అందగత్తె. ఈ అందగత్తి అయినటువంటి పిల్లకి మంచి వరుణ్ణి ఎలా తీసుకురావాలి అని సూర్య భగవానుడు మనసులో ఖేదపడుతున్నాడు. ఆడపిల్ల ఉన్నవాడు మంచి అల్లుడి కోసం ఆలోచన చేస్తుంటాడు కదండి. అందుకని ఆయన ఆలోచిస్తూ అజామీఢుని యొక్క పుత్రుడైనటువంటి సమ్మరుణుడు అనబడేటటువంటి రాజు ఈ మీ భరత వంశంలోనే పుట్టాడు. గొప్ప తేజోశాలి. ఆకాశ మండలంలో సూర్యుడు ఎంత తేజోమూర్తో భూమి మీద సమ్మరుణుడు అంత తేజోమూర్తి. ఆ సమ్మరుణునికిచ్చి తన కుమార్తెని వివాహం చెయ్యాలనుకున్నాడు.
ఆ సూర్యుడికి ఎంత ప్రీతి అంటే సంవరుణుని యందు గగనమునందు నిందునధిక ప్రభ నేను వెలుంగునట్టి నిజగతి ప్రసిద్ధుడై వెలుగు సంవరుణండు మదీయ పుత్రికింతగు పతి వీనికిచ్చద ముదంబున ఈ లలితాంగినంచు మానుగ ఎడ నిశ్చయించి తపనుండు తదీయ తప ప్రసన్నుడై. ఆ సంవరుణుడు చేసేటటువంటి తపస్సు, పూజ, ధర్మము, రాజ్య పరిపాలన, శౌర్యము, పరాక్రమము, వీర్యము, తేజస్సు, వీటికి ఇష్టపడినటువంటి వాడైనటువంటి సూర్యుడు తన కుమార్తె అయిన తపతిని సంవరుణుడికి ఇచ్చి వివాహం చేద్దామనుకున్నాడు. కొంతకాలం అయింది, సంవరుణుడు వేటకెళ్ళాడు. వేటకెళ్ళి చాలాసేపు వేటాడి మీకు నేను పాండురాజు గారి వేట విషయంలోనే మనవి చేశాను. దుందుడుకుగా రాజు వెళ్ళిపోతాడు, సైన్యం వెనకబడిపోతుంటుంది. చాలా దూరం వెళ్ళాడు ఇక గుర్రం వెళ్ళలేక నేల మీద పడిపోయి, ఈయన మాత్రం గుర్రాన్ని దిగిపోయి పక్కనే కనపడుతున్న ఎత్తైన కొండపైకి వెళ్ళి చూస్తున్నాడు. చుట్టూ ఎక్కడైనా మన వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటని చూస్తుండగా ఆయనకి ఈ తపతి అక్కడ కనపడింది. మహామోహనాంగి ఆవిడ్ని చూసి ఈయన వెంటనే చాలా సంతోషించి ఆమె యందు అనురక్తుడై నువ్వెవరు అని అడిగాడు. ఉత్తర క్షణంలో ఆవిడ అంతర్ధానం అయిపోయింది. ఆవిడ అంతర్ధానం అయిపోగానే ఇన్నాళ్లు ఏడవడం అంటే ఏమిటో తెలియని రాజు దుఃఖాన్ని పొంది, నేను ఇంతగా మనసు పడినటువంటి స్త్రీ కనపడకుండా పోయిందని నేల మీద పడి రోధిస్తున్నాడు. ఆమె మళ్ళీ కనపడింది. ఇదేమయ్యా, ఇంత రాజువి, ఇంత తేజోవంతుడివి, ఇలా ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది. ఆయన అన్నాడు, నేను నీ గురించే దుఃఖిస్తున్నాను, నిన్ను నా పత్నిని చేసుకోవాలనుకున్నాను అన్నాడు. ఆవిడంది, నీకు తెలియదా ధర్మం లోకంలో ఆడపిల్ల స్వతంత్రించి తనకు తానుగా వరుణ్ణి ఎంచుకోకూడదు. నీవు నన్ను భార్యగా పొందాలంటే మా నాన్నగారి గురించి జపము తపస్సు చెయ్యి. బాగా నువ్వు ఆయన గురించి పూజ చేస్తే, ఆయన ప్రీతి చెందితే, ఆయన ప్రత్యక్షమై నన్ను నీకు భార్యగా ఇస్తే నేను తప్పకుండా నీకు పత్నిని అవుతాను. ఆయన వెంటనే అక్కడే కూర్చుని జపము, జాగ్రత్తగా సూర్య భగవానుడికి నమస్కారములు మొదలైనటువంటివి ప్రారంభం చేశాడు. కొంతకాలం అలా చెయ్యగా ఆ తపస్సు అలా నడుస్తుండగా ఆయనకి తన ఇంటి పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షి జ్ఞాపకానికి వచ్చాడు. నేను ఇంత కష్టపడుతున్నాను, మహానుభావుడు తేజోమూర్తి మా పురోహితుడైనటువంటి వశిష్ఠ భగవానుడు వచ్చి ఉంటే నన్ను ఈ పాటికి గట్టెక్కిద్దురు అనుకున్నాడు. ఆయనలా అనుకోగానే ప్రతిహతరాగ కోపభయు బంకరుహ ప్రభవ ప్రభావు దూరిత దురితున్ మునీశ్వర వరిష్ఠు వశిష్ఠ మహామునిన్ పురోహితు నతిభక్తితో తలచే ఇష్టమిరింగి వశిష్ఠుడున్ సమాహితమతి నీగుదించకనియం ప్రభు సంవరుణున్ ప్రియంబునన్. మహాతేజోశాలి అయినటువంటి ఆ వశిష్ఠ మహర్షిని స్మరించగానే యోగ మార్గంలో వచ్చి ఆ వశిష్ఠుడు సంవరణుడున్న చోటికి వచ్చి ఈయనకి కనపడ్డాడు. కనపడి ఆయననేం అడగలేదు, ఎందుకు నువ్వు నన్ను పిలిచావని. యోగ దృష్టితో చూశాడు. ఓహో, ఇతను సూర్యుని కుమార్తె అయిన తపతి యందు అనురక్తుడయ్యాడు. సూర్యుడి గురించి జపం చేస్తున్నాడు, నమస్కారాలు చేస్తున్నాడు, కానీ ఇంకా సూర్యానుగ్రహం కలగలేదు అనుకున్నాడు. అనుకుని తనకున్నటువంటి యోగ బలంతో 10,000 ఆమడలు సూర్య భగవానుడి దాకా వెళ్ళాడు. క్షణకాలంలో వెళ్ళిపోయి సూర్యుడికి అభిముఖంగా నిలబడ్డాడు. అది వశిష్ఠుడంటే. ఈ దేశంలో తపోనిష్టాగరిష్ఠులైన వ్యక్తుల యొక్క తేజస్సు అంటే అలా ఉంటుంది. వెళ్ళి సూర్యుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. నిలబడి వేదమంత్రములతో సూక్తములతో సూర్యుణ్ణి కీర్తించాడు. ఆయన ఎంతో సంతోషించి, వశిష్ఠ మహానుభావా, నువ్వు వచ్చి ఇలా నన్ను కీర్తించావు, నీకేం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, ఆయనతో మాట్లాడడం అంటే ఏమిటో తెలుసా అండి? వశిష్ఠుడు ఆయనతో మాట్లాడడం అంటే ఇలా ఎదురుగుండా నిలబడి మాట్లాడడం కాదు. 1 నిమిషానికి 364 ఆమడలు పరిగెత్తి వెళ్ళిపోతుంటుంది ఆ రథం. 1 నిమిషానికి 364 ఆమడలు పరిగెత్తే రథం మీద వెళ్ళిపోతున్నటువంటి సూర్యుణ్ణి తన యోగశక్తితో అనుగమిస్తూ స్తోత్రం చేసి మాట్లాడాడు వశిష్ఠుడు. ఏమని? ఇదిగోనయా నా శిష్యుడు ఇక్ష్వాకు వంశంలో భరత వంశంలో సంవరణుడు అన్న రాజు పుట్టి అక్కడ తపస్సు చేస్తున్నాడు నీ గురించి. నీ కుమార్తె అయిన తపతిని తన భార్యని చేసుకోవాలనుకుంటున్నాడు. మహాధర్మాత్ముడు, తేజోవంతుడు, నీ కుమార్తెని ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. నీ అంత పెద్దవాడు వచ్చి అడిగితే కాదంటానా? తప్పకుండా. నువ్వే నా కుమార్తెని తీసుకెళ్లి సశాస్త్రీయంగా వాళ్ళిద్దరికీ వివాహం చేయమని వశిష్ఠుడికి తన కుమార్తె తపతిని ఇచ్చి పంపించాడు సూర్యుడు. వశిష్ఠుడు ఆ తపతిని తీసుకుని వచ్చాడు. వచ్చి
సశాస్త్రీయంగా ఈ సంవరుణనకు తపతికి వివాహం చేయించాడు. వాళ్ళిద్దరికీ వివాహం జరిగినటువంటి కారణంగా 12 సంవత్సరముల పాటు ఆ తపతితో విహారం చేస్తూ కాలాన్ని మరిచిపోయి ఉండిపోయాడు రాజు. రాజు కాలాన్ని మరిచిపోయి ఉండిపోవడం వల్ల రాజు తన ధర్మాన్ని విడిచిపెట్టేశాడు కదా. రాజ్యపాలన నెలకి ఒక వాన పడాలి, ఆగిపోయింది. రాజు లేకపోతే లోకం ధర్మం తప్పుతుంది కాబట్టి వానలాగిపోయి, వానలాగిపోతే క్షామం వచ్చింది. అప్పుడు మళ్ళీ వశిష్ఠ మహర్షి జోక్యం చేసుకుని వైదికమైన శాంతి పౌష్టిక కర్మలన్నింటినీ చేసి రాజుని రాజ్యానికి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే మళ్ళీ వర్షాలు పడి క్షామం పోయి రాజ్యం అంతా సుభిక్షమైంది. కాబట్టి మీ వంశంలోనే అదిగో ఆ సంవరణుడికి తపతినిచ్చి వివాహం చేయడమే కాదు, ఆ తపతికి సంవరణుడికే కురు అనబడేటటువంటి మహానుభావుడు పుట్టాడు. ఆ కురువంశంలో పుట్టిన వాళ్లే మీరందరూ, కాబట్టే మిమ్మల్ని కౌరవులని పిలుస్తారు. అంతటి గొప్ప వంశకర్త పుట్టాడంటే తపతి అనబడేటటువంటి గొప్ప సుక్షేత్రము సంవరణుడికి లభించింది. ఎవరి వలన? ఇంటి పురోహితుడి వలన. ఇంటి పురోహితుడు సమర్థుడైతే రాజ్య పరిపాలనలో వచ్చిన క్షామాన్ని కూడా తొలగతోశాడు. పురోహితుడు చేసిన పెళ్ళయ్యా మీ వంశంలో ఒక పెళ్లి. కాబట్టి ఇప్పటి వరకు మీకేం తెలుసు అంటే చాలా గొప్పగా ఉన్నటువంటి మగవాళ్లు కొంతమంది తెలుసు. ఏదో శంతన మహారాజు గారు, భరతుడు, ఆ తర్వాత కురు, ఇలాంటి వాళ్ళ గురించే మీకు తెలుసు. కానీ మీ వంశంలో చాలా గొప్ప ఆడవాళ్లు కూడా వంశకర్తలుగా ఉన్నారు. గంగమ్మ భీష్ముణ్ణి కంది గాంగేయుడు అనిపించుకున్నాడు. మీ తల్లి కుంతి మిమ్మల్ని కొంది కౌంతేయులు అని మీకు పేరొచ్చింది. ఇదిగో ఆ తపతి కురు మహారాజుని కంది కాబట్టి మీ వంశంలో ఉన్న వాళ్ళని తాపత్యులు అని పిలుస్తారు ఆవిడ పేరు మీద. ఇంత గొప్పతనం రావడానికి కారణం అంతా ఇంటికి పురోహితుడు ఉండడమే. సంవరణుడికి మీకు పురోహితుడు లేకపోవడం వల్లే మీరు భంగపాటు పొందారు. మీకు సరైన పురోహితుడు ఉండద్దా? ఉండాలి. అర్జునుడు అన్నాడు, మాకు తెలియదు ఈ విషయం. ఎంత గొప్ప విషయం చెప్పావయ్యా, మా వంశంలో సూర్య భగవానుడి యొక్క కూతురు తపతి మాకు ఇంత దగ్గరి బంధువా, మేము తాపత్యులమా? చాలా సంతోషం. ఆ వశిష్ఠ మహర్షి అంత గొప్పవాడన్నావే, నాకు ఉవ్విళ్ళు ఊరిపోతుందయా మనసు. ఏది ఆ వశిష్ఠ మహర్షి గొప్పతనం ఇంకొంచెం చెప్తూ అన్నాడు. ఆయన అన్నాడు, వశిష్ఠ మహర్షి యొక్క గొప్పతనం చెప్పనా? సముద్రాల్ని తాగమంటే తాగచ్చేమో, వశిష్ఠ మహర్షి యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఒక్క మాట చెప్తా. బలమరి కామక్రోధంబులు రెండు జయింపబడి తపోవీర్య బలంబుల చేసి చేయునవి నిచ్చలు ఎవ్వని ఏని పాద సంవాహంబుల్. కామము క్రోధము అని రెండు ఉంటాయి. ఈ రెండు అప్పచెల్లెళ్ళు. కామం తీరితే సుఖంగా ఉంటుంది, తీరకపోతే క్రోధం అన్న చెల్లెలు పుట్టుకొస్తుంది. ఇవి రెండు ఉండి ఎప్పుడూ మనిషిని పాడి చేస్తాయి. ఈ కామక్రోధాలు వదిలేయండి, కామక్రోధాలు వదిలేయండి అంటారు. కామక్రోధాలు వదిలేయడానికి నేను పట్టుకున్నాను ఏంటి వాటిని? అవి నన్ను పట్టుకున్నాయి. అవి నన్ను పట్టుకుంటే ఇప్పుడు వాటికి నేనంటే అసహ్యం అయ్యాలి. వాటికి నేనంటే అసహ్యం ఎప్పుడు వేస్తుందో తెలుసా అండి? జలగ మిమ్మల్ని పట్టుకుంది అనుకోండి, అయ్యో నేను జలగని వదిలేయండి అన్నారు అనుకోండి, జలగని వదిలేయడానికి జలగని నేను పట్టుకుంటే కదా వదిలేయడానికి. మీరు వదులుచుకుందామని లాగారనుకోండి, అది సాగుతుంది. అందుకే జలగ సాగినట్టు సాగాడండి అంటారు. అది వదలదు మిమ్మల్ని. అప్పుడు ఏం చేయాలి? మీరు కాస్త ముగ్గట్టుకొచ్చి అలా వేశారనుకోండి, అది టుప్పని ఉడికి పడిపోతుంది. దానికి అసహ్యం ముగ్గంటే. దానికి అసహ్యమైంది పట్టుకోవాలి. కామక్రోధాలు విడిచిపెట్టేయాలంటే ఏం పట్టుకోవాలో తెలుసా? గురువు గారి పాదాలు పట్టుకోవాలి. లోకంలో ఎంతమంది పట్టుకున్నా కామక్రోధాదులు విడిచిపోయేటట్టుగా అంత దివ్యమైన తపస్సు చేసిన మహాపురుషుని యొక్క పాదములు, ఆ పాదములు వశిష్ఠుడివి. ఆ పాద సంవాహనం చేస్తే, ఆ పాదములు పట్టుకుంటే, ఆ కాళ్ళొత్తితే కామక్రోధములు విడిచిపెట్టేస్తాయి. అంతటి మహానుభావుడయా వశిష్ఠుడంటే. ఆ వశిష్ఠుడు కామధేనువు యొక్క బిడ్డ నందిని ఆయన దగ్గర ఉండేది. ఆ నందిని ఆయన పెంచుతూ హవ్యకవ్యములను నడుపుతున్నాడు. హవ్యము అంటే దేవతలను ఆరాధించడం, కవ్యము అంటే పితృదేవతలను ఆరాధించడం. ఒకానొకప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చి చాలా పెద్ద సైన్యంతో వస్తే వశిష్ఠ మహర్షి అన్నారు, మీ అందరూ ఆతిథ్యం తీసుకోండి అన్నారు. అబ్బాయి మీరేదో ఆశ్రమంలో ఉన్నారు, పాపం ఇంతమందికి ఏం పెడతారులేండి అన్నాడు. ఏమీ బెంగపెట్టుకోకండి, మేము పెడతామని చెప్పి నందిని పిలిచి వీళ్ళందరికీ ఎవరెవరికి ఏది ఇష్టమో అది పెట్టమన్నారు వశిష్ఠ మహర్షి. అంతే, ఎవరికి ఏది ఇష్టమో అవన్నీ సృజించింది ఆవిడ, ఆ ధేనువు, ఆ ఆవు దూడ. అంతే. ఇంతమందికి ఇన్ని పెట్టేస్తే విశ్వామిత్రుడు తెల్లబోయాడు. తెల్లబోయి ఆయన అన్నాడు,
నీ దగ్గర ఎందుకయా ఈ ఆవు ఇంత గొప్పది, నాకు ఇచ్చేసేయి, నీకు 1,00,000 పాడి ఆవులు ఇస్తానన్నాడు. నువ్విచ్చే 1,00,000 పాడి ఆవులు ఎవరికి కావాలయా, నా హవ్యకవ్యములు దీని వల్ల నడుస్తున్నాయి, నాకు ఈ నందిని భేరువు కావాలన్నాడు వశిష్ఠుడు. నేను రాజుని, రత్నహారీచ పార్థివా అంటాడు రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు. ఎక్కడ రత్నం ఉన్నా రాజుది, కాబట్టి నేను తీసుకుపోతా, అసలు నేను అడగడం నా తప్పు, అడగాలని ఎక్కడ ఉంది పట్టుకుపోతున్నా అన్నాడు. ఊరుకున్నాడు వశిష్ఠుడు. పట్టుకుపోయాడు. పట్టుకుపోతుంటే ఆ ధేనువు తప్పించుకుని వెనక్కి వచ్చి ఆవిడంది, నన్ను ఎందుకు విడిచిపెట్టావంది. నేనేమీ విడిచిపెట్టలేదు, ఆయన పట్టుకుపోతున్నాడు. అంటే నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను, ఉండు, నిన్ను నేను రక్షించేదే ఉంది, నువ్వే రక్షించుకోగలవు అంతే. ఆవిడ వెంటనే నిప్పుల వాన కురిపించింది విశ్వామిత్రుడి యొక్క సైన్యం మీద. తోక నుండి శబరులు అనేటటువంటి వాళ్ళని, శబర జాతంతా ఆవు తోకలోంచి వచ్చిన వాళ్ళు, మలమూత్రములలో నుండి శక యవన పుండ్ర పులింద ద్రవిడ సింహళుల్ని సృష్టించింది. నురుగులోంచి దరదబర్బురులు అనబడేటటువంటి వాళ్ళని, దరదర్బురులు అనబడేటటువంటి జాతిని సృజించింది. వీళ్ళందరూ విశ్వామిత్రుడి సైన్యం మీద పడి వాళ్ళందరినీ కూడా తెగటారిస్తే విశ్వామిత్రుడు ఓడిపోయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాతి కాలంలో చాలా కాలానికి బ్రహ్మర్షిత్వం పొందాడు. ఈ బ్రహ్మర్షిత్వం పొందే లోపల చాలా పెద్ద కథ నడిచింది. వశిష్ఠ మహర్షి గొప్పతనం అంటే ఏమిటో చెప్తున్నాను, మీరు అడిగావు కాబట్టి. ఆ వశిష్ఠ మహర్షి 9 కొడుకులు. 9 కొడుకులలో పెద్దవాడు శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని మనం వ్యాస భగవానుడి గురించి స్తోత్రం చేస్తాం. ఆ వశిష్ఠుని యొక్క 9 కుమారులలో పెద్దవాడు ఆ శక్తి మహర్షి, మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని. 99 మంది తమ్ముళ్లతో కలిసి వెళ్ళిపోతున్నాడు. కల్మషపాదుడు అనబడేటటువంటి రాజు ఇక్ష్వాకు వంశంలో వాడు ఎదురొచ్చాడు. ఆయన వశిష్ఠుడు శిష్యుడే, ఎదురొచ్చాడు. చిన్న దారి, ఈయన వెళ్ళిపోతున్నాడు శక్తి 99 మంది తమ్ముళ్లతో. రాజు ఎదురుగుండా వచ్చాడు ఆ వాహనం మీద. వచ్చి అన్నాడు, పక్కకి తప్పుకో అన్నాడు. అంటే శక్తి మహర్షి అన్నారు, ఎట్టి రాజులను మహీసురోత్తములెదురు అరుగుదించునప్పుడు అధిక భక్తి తెరలి ప్రియము బలికి ఎరువ ఇత్తురిట్టిది ధర్మవు, నీవు దీని తలపబెట్టు. లోకంలో ఎక్కడైనా రాజుకి సద్బ్రాహ్మణుడు ఎదురైతే చూడగానే నమస్కారం చేసి అయ్యా వెళ్ళండి అంటాడు. అది ధర్మం. బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాడు, వేదవేదాంగములు చదువుకున్న వాళ్ళు కనపడితే అలాంటి ధర్మం పాటిస్తారు. అదేమిటి నువ్వు పక్కకెళ్ళండి అని అంత అన్యాయంగా అలా చులకనగా మాట్లాడావు? ఆ రాజు కోపం వచ్చి నేను ధర్మంలోనే ఉన్నానని కొరడా తీసి ఆ శక్తి మహర్షిని కొట్టాడు. ఆయన శాపవాక్కు విడిచిపెట్టాడు. ఏమంటే కొడితేనే శాపం ఇచ్చేసేంత తక్కువ నిగ్రహ శక్తి వాళ్ళది అని మీరు అనుకోకండి. శక్తి మహర్షి వంటి బ్రహ్మజ్ఞానిని కొరడాతో కొట్టినటువంటి పాపానికి రౌరవాది నరకములు పట్టిపోవాలి కల్మషపాదుడు. ఎక్కడ పాడైపోతాడో అని అనుగ్రహించడం కోసమని ఆయనే కొంత శిక్ష వేసి విడిచిపెట్టేస్తే గొడవ వదిలిపోతుంది. తక్కువ శిక్ష వేయడం కోసమని శాపవాక్కు విడిచిపెడతారు. అందుకే శాపానుగ్రహము అంటారు శాపాన్ని. ఆయన అన్నాడు, 12 సంవత్సరముల నరమాంసము తినే రాక్షసుడవగుదువుగాక. ఇప్పుడు ఈ కల్మషపాదుడు నరమాంసము భక్షించే రాక్షసున్నవడమా, నాకు శాప విమోచనం ఇవ్వండి అని ఆయన కాళ్ళ మీద పడే లోపల వశిష్ఠుడి మీద కక్ష పెట్టుకుని ఉన్నాడు కదా విశ్వామిత్రుడు. అందుకని ఇంకా అప్పటికి బ్రహ్మర్షి కాలేదు. ఆయన కింకరుడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి సృష్టించి కల్మషపాదుడిలోకి అనుప్రవేశం చేయించాడు ఆ శాపవాక్కుని ఆధారంగా. రాక్షసత్వం వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చునేవాడు కాదు, రాక్షసత్వం లేకపోతే వచ్చి కూర్చుని పరిపాలన చేసేవాడు. ఒకనాడు రాక్షసత్వం లేని స్థితిలో కూర్చునున్నాడు కల్మషపాదుడు. కూర్చునుండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి అన్నాడు, మహారాజా నాకు మాంసాహారంతో అన్నం పెట్టించండి అన్నాడు. అదేమిటండి అలా అడగచ్చా, బ్రాహ్మణుడు ఏమిటి మాంసాహారంతో అన్నం ఏమిటని మీకు అనుమానం రావచ్చు. ఆ యుగం వరకు అది ధర్మం. బ్రాహ్మణులు మాంసంతో అన్నం తినేవారు. తద్దినం పెట్టేటప్పుడు కూడా పితృదేవతలకి తద్దినం పెడితే కూడా మాంసంతో పెట్టాలి. ఇప్పుడు కాదు, బాగా ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోండి, కోటేశ్వరరావు చెప్పారని ఎక్కడో కనపడకండి. కాబట్టి ఆ యుగంలో అందుకే వశిష్ఠ మహర్షిని, అగస్త్య మహర్షిని వాతాపి తద్దినానికి పిలిచినప్పుడు రామాయణం బాలకాండలో వచ్చిన వాళ్ళందరినీ పితృకార్యానికి పిలిచి వాళ్ళకి మాంసం పెట్టి తమ్ముణ్ణే వండి పెట్టేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తమ్ముడిని పిలుస్తాడు. పిలిస్తే ఆ వాతాపి కడుపు చీల్చుకుని బయటకు వస్తాడు. అగస్త్య మహర్షి వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం, జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం అంటే జీర్ణం అయిపోయింది. కాబట్టి మాంసం తినేవారు, మాంసం పెట్టేవారు బ్రాహ్మణులకి త్రేతాయుగం ద్వాపర యుగం వరకు కూడా. కలియుగంలో అసలు
సరే నేను ఎందుకు మాట్లాడాలి కానీ అందుకని అసలు బ్రాహ్మణుడు మాంసం తినడం అనేది లేనే లేదు కలియుగంలో. దానికి బదులే వచ్చింది మినుము. అందుకే గారె ముక్క వండి గారెలు పెడతారు తద్దినంలో తప్ప ఇంకెక్కడా ఎప్పుడు ఏ కారణానికి కనపడకూడదు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు మాంసంతో అన్నం పెట్టమని అడిగితే రాజు అన్నాడు వంటవాడిని పిలిచి, ఆయన అడిగింది చిన్న కోరికరా, అప్పటికి రాక్షసుడు ఆవహించి లేడు కల్మషపాదుడికి. అందుకని ఆయన అన్నాడు మాంసంతో బ్రాహ్మణుడికి భోజనం పెట్టు అని లోపలికి వెళ్ళిపోయాడు. కొంతసేపు అయింది, ఆ వంటవాడు ఇంట్లో అంతా వెతికాడు, వేళ కాని వేళ మాంసం లేదు. అందుకని ఆయన వచ్చి అన్నాడు ఎక్కడ మాంసం లేదు అంతఃపురంలో మహారాజా, ఏం చేయమంటారు అన్నాడు. ఈ ప్రశ్న అడిగే వేళటికి రాక్షసుడు ఆవహించాడు. ఆయన అన్నాడు రాక్షసుడు ఆవహించి ఉన్న కారణం చేత వజ్రశాలకి వెళ్ళి నరకబడిన మనుష్యులు ఉంటారో నరమాంసం తెచ్చి వండి పెట్టాడు. ఆ వంటవాడు రాజాజ్ఞ అని నరమాంసం వండి బ్రాహ్మణుడికి పెట్టాడు. బ్రాహ్మణుడు అది చూసి నోట ముద్ద పెడుతూనే ఇది నరమాంసం, బ్రాహ్మణుడికి మాంసం పెడతారు కానీ నరమాంసమా పెడతారు, ఇలా పెట్టించిన రాజు నరమాంసభక్షకుడై మరింత ఉద్రిక్తతతో ఉండుగాక అన్నాడు. ఈ మాట విని రాజుకి ఎక్కడలేని కోపం వచ్చింది కల్మషపాదుడికి. ఆ ఆవేశంలో ముందు వెనకలు చూడకుండా వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి, ఇలాగే నువ్వు నాకు మొట్టమొదట శాపం ఇవ్వడం వల్లే నా బతుకు ఇలా అయిపోయిందని చెప్పి విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద కోపంతో ప్రవేశపెట్టిన రాక్షసుని యొక్క ఉనికి తెలుసుకోలేక శక్తి మహర్షిని వశిష్ఠ మహర్షి యొక్క మిగిలిన 99 మంది కుమారుల్ని ఒక్కసారి తినేశాడు. వశిష్ఠుడు బయటకు వచ్చి చూసేటప్పటికి 100 కొడుకులు మరణించారు. 100 కొడుకులు మరణించారు అనేటటువంటి బాధ చేత వశిష్ఠ మహర్షి అంతటి వాడు ఒక్కసారి అంత కలకలలాడుతూ 100 కొడుకులతో అంతటి బ్రహ్మజ్ఞానులతో ఉండే ఆశ్రమం వెలవెలపోయిందని బాధతో నదిలో దూకేశాడు. దూకేస్తే వశిష్ఠ మహర్షి లాంటి వాడిని నేను ఈడ్చుకెళ్లడమా అని భయపడిపోయి ఆ నదీ జలం అంతా కళ్ళంలో వెళ్ళిపోయి ఈయన పడిపోయిన ప్రదేశాన్ని మెరక చేసేసింది. 100 ప్రదేశాల్లోకి మెలికలు తిరిగి వెళ్ళిపోయింది. ఆ నది వెళ్ళిపోయి వశిష్ఠుడి జోలికి రాలేదు కాబట్టి 100 మిలికిలు తిరిగి వెళ్ళిపోయింది కాబట్టి ఆ నదికి శతద్రువు అని పేరు వచ్చింది. ఇలా కాదు, పడగానే నా శరీరం వెళ్ళిపోవాలని చెప్పి వశిష్ఠుడు కాళ్ళు చేతులు కట్టేసుకుని వెళ్ళి ఇంకొక నదిలో పడ్డాడు. ఆ నది వశిష్ఠ మహర్షి వంటి వాణ్ణి తాత్కాలికోద్రేకంతో పడినా 100 పోయారని, కొడుకులు పోయారని ఉద్రేకంతో పడ్డా నేను సంహరించడమా అని ఆవిడ పాశాలు విప్పి తీసుకొచ్చి ఒడ్డున పడుకోబెట్టింది. వశిష్ఠుడి పాశాలు విప్పింది కాబట్టి ఆ నదికి విపాష అని పేరు వచ్చింది. ఇది ఈశ్వరాజ్ఞ, నిజమే శాస్త్రం చెప్తోంది ఆత్మహత్య చేసుకోకూడదని అలాగే కుములుతో ఆయన ఆశ్రమానికి వెడుతుంటే అకస్మాత్తుగా ఆయనకి ఎక్కడి నుంచో ఒక గొప్ప వేదనాదం వినపడింది. ఇంత గొప్పగా స్వరంతో వేదం చెప్తున్నాడు ఎవరు అని వెనక్కి తిరిగి చూశాడు. తన కోడలు వస్తోంది, అదృశ్యంతి అని పేరు ఆవిడికి, శక్తి మహర్షి యొక్క భార్య. అప్పటికి ఆయన మరణించాడు కదా, తినేశాడు కదా కల్మషపాదుడు. కాబట్టి ఇప్పుడు ఆ అదృశ్యంతి వెనకాల వస్తోంది. వశిష్ఠ మహర్షి వెనక్కి తిరిగి చూసి, అమ్మా నీ కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాడమ్మా, శక్తి మహర్షి యొక్క కుమారుడు, ఇంత వేదనాదం వినపడుతోంది, వాణ్ణైనా రక్షించుకుంటారమ్మా అని కోడల్ని ఆశ్రమంలోకి తీసుకెళ్లి బహుజాగ్రత్తగా ఉన్నాడు. కల్మషపాదుడు ఒకానొక సమయంలో ఈవిడ్ని కూడా తినేద్దామని వచ్చి ఆ కోడల మీద పడ్డాడు, అదృశ్యంతి మీద పడితే వశిష్ఠ మహర్షి భయపడకు అని చెప్పి కమండలంలో నీళ్లు తీసుకుని ఒక్కసారి ఆ ఎదురుగుండా నిలబడిన కల్మషపాదుడి మీదకి చల్లారు. చల్లగానే కల్మషపాదుడికి 12 సంవత్సరములు పూర్తయి ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడు, శాప విమోచనం అయిపోయింది. అదిగో ఆ అదృశ్యంతి కడుపులోంచి పుట్టిన మహానుభావుడే పరాశర మహర్షి. ఆ పరాశరుడు పుట్టాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ కల్మషపాదుడు, నీ కుమారుడు నాకు శాపమిచ్చిన కారణం చేత నేను తిరుగుతున్న రోజులలో ఒకానొకప్పుడు ఉచ్చనీచములు మరిచిపోయి అంగీరస అనబడేటటువంటి ఒక మునిపత్ని తన భర్తతో కలిసి ఉల్లాసంగా ఉన్న సమయంలో ఆమె భర్తని తినేశాడు. అప్పటికి నరమాంసభక్షకుడైన తినేశాడు. ఆమెకి కోపం వచ్చి, నువ్వెప్పుడైనా నీ భార్యతో క్రీడిస్తే మరణిస్తావన్న శాపం ఇచ్చింది. అందుకని నాకు ఇప్పుడు బిడ్డలు లేరు, బిడ్డలు లేకపోతే నాకు ఉన్నత గతులు లేవు, నేను నా భార్యతో రమించడానికి అవకాశం లేదు. కాబట్టి ఉన్నటువంటి న్యాయం ప్రకారం ఒక గొప్ప బ్రహ్మ తేజస్సు కలిగిన వాడి వలన కుమారుడు కలగచ్చు, కాబట్టి నా భార్య అయినటువంటి మదవతి యందు నువ్వు నాకు కుమారుడను అనుగ్రహించు అన్నారు. వశిష్ఠ మహర్షి యొక్క తేజస్సు కారణంగా ఆమె గర్భవతి అయింది.
12 సంవత్సరములు కడుపుతో ఉన్నా ఆవిడికి పిల్లాడు పుట్టలేదు. ఆవిడికి కోపం వచ్చి ఆవిడ 12 ఏళ్ళు అయింది కొడుకు పుట్టడని ఒక రోజున ఆగ్రహంలో అక్కడ సూదిగా మొలతేరిన రాయి తీసుకుని ఆ రాతితో తన గర్భాన్ని కోసుకుని చీల్చి, రాతితో కోసుకుంటే బయటకో పిల్లాడు వచ్చాడు కాబట్టి ఆ పిల్లాడికి ఆశ్మకుడు అని పేరు వచ్చింది. అప్పుడు ఆ మదవతికి ఆ పిల్లవాడు జన్మించాడు వశిష్ఠ మహర్షి తేజస్సు చేత. శక్తి మహర్షి యొక్క భార్య అయినటువంటి అదృశ్యంతి కడుపున పుట్టినటువంటి పరాశర మహర్షి మహానుభావుడు. ఆయన పుట్టి పెరిగి పెద్దవాడై గొప్ప బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అయి తన తండ్రి రాక్షసుల వలన మరణాన్ని పొందాడు అని తెలుసుకుని అసలు రాక్షసులన్న వాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పి ఆయన ఒక పెద్ద యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. మొదలు పెడితే వశిష్ఠ మహర్షి వచ్చి అన్నారు, తప్పురా, అటువంటి యజ్ఞాలు చేయకూడదు, నీకు ఎంత తేజస్సు అయినా ఉండొచ్చు, ఏదో ఒక కారణం పడిపోయాడు. పూర్వం ఏమైందో తెలుసా? ఇలాగే ఒక ఆయన చేశాడు. ఎందుచేత చెప్తున్నాడంటే, పూర్వం హైహయ వంశం ఉండేది. వశిష్ఠుడు ఎవరికి చెప్తున్నాడు? పరాశరుడికి చెప్తున్నాడు. హైహయ వంశము అని ఒక వంశం, అందులో కృతవీర్యుడు అని ఒక రాజు. ఆ రాజుగారు అక్కడ ఉండేటటువంటి భృగువంశంలో జన్మించినటువంటి బ్రాహ్మణులకు విపరీతమైనటువంటి దానాలు చేస్తూ పరిపాలన చేశాడు. కృతవీర్యుడు మరణించిన తరువాత ఆ వంశంలో పుట్టిన రాజులు మన నాన్నగారిని నమ్ముకుని ఉన్నటువంటి ఈ భృగువంశ బ్రాహ్మణులు బోల్డంతా సంపాదించారు. ఇప్పుడు రాజ్యానికి కష్టకాలం వచ్చింది, ఆ డబ్బంతా ఇచ్చేయమన్నారు. కొంతమంది బ్రాహ్మణులు ఇచ్చారు, కొంతమంది ఇవ్వకుండా భూమిలో పాతి పెట్టారు. పాతి పెట్టారన్న కోపంతో ఈ హైహయ వంశంలో కృతవీర్యుని యొక్క వంశంలో పుట్టినటువంటి రాజకుమారులు భృగువంశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ పట్టుకుని చంపించారు. చంపేయడమే కాకుండా వాళ్ళ పత్నుల కడుపులలో ఉన్న పిల్లలు కూడా చచ్చిపోవాలని ఆ పత్నుల్ని కూడా చంపించారు. ఒక్క తల్లి, ఒక మహాపతివ్రత మాత్రం, ఆ భృగువంశంలో ఉన్న తల్లి కొడుకు బయటికి పుడితే వాణ్ణి చంపేస్తారని పుట్టకుండా పిల్లవాణ్ణి తొడలో ఉంచుకుంది తన తపశ్శక్తితో. ఉంచుకుని 100 సంవత్సరములు కాపాడింది. ఆవిడ తొడలో పిల్లవాడున్నారని తెలిసి ఆవిడ్ని చంపడానికి వచ్చారు. వెంటనే ఆ తొడలోంచి ఆ పిల్లవాడు బయటపడ్డాడు. పుడుతూనే దివ్యమైన తేజస్సుతో 100 సూర్యుల ప్రకాశంతో చూశాడు. హైహయ వంశ రాజులందరి కళ్ళు పోగానే వాళ్ళు వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడి, అమ్మా మాకు మళ్ళీ చూపు వచ్చేటట్టు చెయ్యి అన్నారు. అంటే ఆవిడంది, నేను చేయడం ఏమిటయా, సూర్యుని యొక్క తేజస్సుతో మహానుభావుడిగా పుట్టాడు నా కుమారుడు ఔరువుడు అంటారు, ఆ ఔరువుడి కాళ్ళ మీద పడండి, ఆయన రక్షిస్తాడని. అంటే ఆయన వీళ్ళందరికీ కళ్ళు వచ్చేటట్టు చేసి ఇంత బాధ పెట్టారు కాబట్టి మా తండ్రుల్ని లోకాల్ని నశింపచేస్తానని ఒక యజ్ఞం మొదలెట్టాడు. యజ్ఞం మొదలుపెట్టి ఆయన యజ్ఞం మొదలు పెడితే ఆయన పితృదేవతలందరూ వచ్చారు. వచ్చి వాళ్ళన్నారు, ఆ భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణులు, ఒరే మమ్మల్ని చంపేశారని కదా నువ్వు కోప్పడి యజ్ఞం మొదలుపెట్టావు, కానీ యథార్థం ఏమిటో తెలుసా, మేము చాలా గొప్ప తపస్సు చేశాం. ఎంత తపస్సు చేశామో ఆ తపస్సు వలన మా ఆయుర్దాయం అంత పెరుగుతోంది. మాకు వైరాగ్యం వచ్చింది, ఈ శరీరం పడిపోతే బాగుండనిపించింది, మా తపస్సుకి ఆయుర్దాయం పెరుగుతోంది. మమ్మల్ని మేం చంపుకుంటే ఆత్మహత్య, ఎలాగో అలా ఈ శరీరం వదిలేద్దామని రాజు ద్రవ్యం అడిగినా మాకు దాని మీద ఆసక్తి లేకపోయినా భూమిలో దాచాం. ఆ రాజకుమారులు వచ్చి ఆ కోప కారణం చేత మమ్మల్ని చంపేశారు. అమ్మయ్యాని మేము శరీరాలు విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాం. వాళ్ళ వలన తప్పేమీ లేదురా, ఎందుకు అనవసరంగా లోకాల్ని పాడు చేస్తానంటావు, కాబట్టి వెంటనే నువ్వు దీన్ని విరమించేసేయి అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను చాలా కోపంతో మొదలుపెట్టాను ఈ యజ్ఞాన్ని, మీకేదో ఆపద జరిగిందని. ఇప్పుడు ఇంత కోపంతో మొదలుపెట్టిన యజ్ఞంలో నేను నా కోపాన్ని ఎక్కడ విడిచిపెట్టను అని అడిగాడు. అదే సామాన్యమైంది కాదు నా కోపం, ఔరుగుడి కోపం అంటే మాటలా, ఎక్కడ విడిచిపెట్టనన్నాడు. నీ యజ్ఞం ఎందుకు మొదలుపెట్టావు, లోకాలని నాశనం చేస్తానని. లోకాలన్నీ ఎక్కడున్నాయి, నీళ్లల్లో ఉన్నాయి. చతుస్సాగర పర్యంతం కదండి, నీటి మధ్యలో కదా, నీళ్లల్లో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఓ పని చేయి, నీ కోపాన్ని పట్టుకెళ్లి సముద్రంలో పడాలి అంటే ఆయన కోపాన్ని పైకి తీసి దాన్ని గుర్రం రూపం ఇచ్చి సముద్రంలో పడేశాడు. అది గుర్రం రూపంలో ఉంటూ ఇప్పటికీ సముద్రంలో అగ్నిహోత్రంగా ఉంటుంది, బడబాగ్ని అగ్నిహోత్ర రూపంలో ఉండి సముద్రపు నీటిని తాగుతూ ఉంటుంది ఔరుగుడి కోపం. కాబట్టి ఆ ఔరుగుడంతటి వాడు ఇలాగే పితృదేవతల మీద ప్రేమ అని చెప్పి యజ్ఞం మొదలుపెట్టి మళ్లీ చెప్తే మధ్యలో ఆపేసి అదిగో ఆ కోపాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. ఇప్పటికే అది గుర్రం రూపంలో నీళ్లు తాగుతోంది. కాబట్టి నాయన అటువంటి యజ్ఞం చెయ్యకురా అన్నాడు పరాశరుడితోటి. అంటే పరాశరుడు అన్నాడు, ఔరుగుడు ఆపితే ఆపాడేమో, నా తండ్రి శక్తి మహర్షిని
మహానుభావులు నా పినతండ్రుల్ని అంత ఘోరంగా చంపేశాడు కల్మషపాదుడు క్షత్రియుడు, కాబట్టి రాక్షసుడు ఆవహించడం వల్ల చంపాడు కాబట్టి రాక్షసుల్ని చంపేస్తాను అని ఆయన యజ్ఞం మొదలెట్టాడు. ఆయన ఒక్కొక్క రాక్షసుడి పేరు చెప్తుంటే జనమేజయ సర్పయాగంలో సర్పాలు పడిపోయినట్టు ఒక్కొక్క రాక్షసుడు వచ్చి పడిపోతున్నాడు. ఇంతమంది రాక్షసులు పడిపోతుంటే ఆ రాక్షస వంశానికి అంతటికీ కూడా పైన నిలబడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. రావణ బ్రహ్మకి తాతగారు పులస్త్యుడు. ఆ పులస్త్య బ్రహ్మ, పులహుడు, క్రతువు అనబడేటటువంటి ముగ్గురు మహాపురుషులు కలిసి పరాశరుడు చేస్తున్న యజ్ఞం దగ్గరికి వచ్చారు. ఆ యజ్ఞం దగ్గరికి వచ్చి నిలబడి, ఏమయ్యా ఇలాంటి యజ్ఞం చెయ్యొచ్చా? కోపంతో ఇప్పటికే చాలా మంది రాక్షసులు మరణించారు, ఈశ్వర సృష్టిలో వాళ్ళు కూడా అంతర్భాగం, ఎవరో ఒక రాక్షసుడు ఆవహించి చంపాడు అని ఇలా రాక్షస జాతిని చంపకూడదు, అందులో బ్రాహ్మణుడివి ఏమిటి కోపం, బ్రహ్మజ్ఞానివి విడిచిపెట్టేసేయన్నారు. అంటే ఆయన అన్నాడు, మరి నేను ఇప్పుడు ఈ యాగాగ్నిని ఎక్కడ పడేయను అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, దీన్ని ఎత్తి హిమాలయ పర్వతాల దగ్గర పారాయన్నారు. ఆయన వెంటనే అగ్నిహోత్రాన్ని హిమాలయాల దగ్గరికి విసిరాడు. ఆ అగ్ని పూర్ణాహుతి చేసి యాగం పూర్తయిన అగ్ని కాదు కాబట్టి అది అప్పటి నుంచి ఇప్పటి వరకు హిమాలయాల పక్కన పడి ఉండి అది పర్వదినాలలో మాత్రం తీగల్ని, రాళ్లని, పొదల్ని తింటూ ఉంటుంది. అది ఇప్పటికీ పరాశర మహర్షి యొక్క పరాశర మహర్షి అసంపూర్ణంగా విడిచిపెట్టిన యాగాగ్ని హిమాలయాల పక్కన పడి ఉంటుంది. ఔరువుడి యొక్క కోపాగ్ని సముద్రం మధ్యలో గుర్రం రూపంలో పడుంది. ఇంతటి మహానుభావులయ్యా వశిష్ఠ మహర్షి అంటే, వశిష్ఠ మహర్షి సంతానం అంటే అలాంటి వాళ్ళు. ఇంకా ఎంతని చెప్పను, చెప్తే దానికి తరగడం అన్నది లేదు. కాబట్టి పురోహితుల వలన మీ వంశంలో వాళ్ళు ఇలా సంతానాల్ని కూడా కన్నారు. పురోహితుడిని ఎదురు పెట్టుకుని అదిగో తపతిని స్వీకరించాడు సంవరణుడు. ఆ తపతి వంశంలో పుట్టాడు, ఆ తపతికి పుట్టాడు కురు. ఆ కురు వంశంలో వచ్చిన వాళ్ళు మీరు, కాబట్టి మీకు కౌరవులని పేరు. కాబట్టి మీకు ఉండద్దు పురోహితుడు. ఇదిగో ఇక్కడే గంగానది పక్కన ఉత్కచము అనబడేటటువంటి ఒక గొప్ప క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో తపస్సు చేస్తున్నాడు ధౌమ్యుడు అనబడేటటువంటి మహర్షి. ఆయన సామాన్యుడు కాడు, కాబట్టి వెళ్లి ఆయన్ని పురోహితుడుగా వరించండి. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాను? పురోహితుడు అన్నవాడు ఎంత ముఖ్యమో అని కదా మొదలెట్టాను మీకు ఈ కథ అంతా అన్నాడు అంగారపర్ణుడు చిత్రరథుడు. కాబట్టి అదిగో ఉత్కచానికి వెళ్లి ధౌమ్యుణ్ణి పురోహితుడుగా వరించండి. ధౌమ్యుడు పురోహితుడైన తర్వాత నీ కథ ఎంత గొప్పగా తిరుగుతుందో చూడండి. ఏం జరగాలి? పురోహితుడుగా దొరకగానే కథ తిరగాలంటే ద్రౌపదీదేవి భార్య కావాలి, ద్రుపదుడు మామగారు కావాలి. ద్రుపదుడు మామగారు కాగానే హడిలిపోయి ధృతరాష్ట్ర మహారాజు హస్తినాపురానికి పిలిచి రాజ్యం ఇవ్వాలి. ఇంత కథకి ప్రారంభం ఎక్కడా అంటే సరి అయిన పురోహితుడు దొరకడం. అందుకని అర్ధరాత్రి వేళ ఈశ్వరానుగ్రహంతో అంగారపర్ణుడు కనబడి ఇంత కథ నడిస్తే మహాపురుషుల యొక్క జీవితం గురించి వినడానికి అంత అనురక్తితో వశిష్ఠుడి గురించి, ఆ మహానుభావుడైనటువంటి పరాశర మహర్షి గురించి, ఔరువుడి గురించి, ఆ పాండవులందరూ గబగబా గంగా తీరంలో ఉన్నటువంటి ఉత్కచమన్న క్షేత్రానికి వెళ్లి అక్కడ ధౌమ్యుణ్ణి చూసి ఆయనకి నమస్కారం చేసి, మేము పాండవులం, పాండురాజు పుత్రులం, మాకు పురోహితుడిగా ఉండమని ఆయన్ని వరించారు. ఇప్పుడు పాండవులకి పురోహితుడు దొరికాడు కాబట్టి శుభములు జరగాలి. ఏం శుభం జరుగుతుందో ఆ చిత్రాలు ఎన్ని తిరిగాయో, ఆ ద్రౌపదీదేవి యొక్క అసలు అద్భుతమేమిటో, 5గురికి భర్తవడం వెనక ఎంత పెద్ద ధర్మరహస్యాలు దాగి ఉన్నాయో రేపటి రోజున మహానుభావుడైన సూతుడు ఆవహించి చెప్పించుగాక అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మనసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.